మండలాకారం వ్యాప్తం యేన దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. లోపల వ్యాక్యూమ్ అనేది ఒకటి ఉంటుందన్నాం. దాని మీదనే అన్ని బొమ్మలు పడుతూ ఉన్నాయి కదా. మన బొమ్మలన్నీ మన కలంతా దాని మీదే జరుగుతోంది. అయితే ఇక్కడ 3 రకాలైన ఆకాశాలు ఉన్నాయి. ఆ వ్యాక్యూమ్ 3 రకాలుగా ఉందిట. ఒకటి ఇదంతా వ్యాక్యూమే. అయితే పంచభూతాలు దీని నిండా నిండి ఉన్నాయి. వినిపిస్తోందా అమ్మ? పంచభూతాలు నిండి ఉన్న వ్యాక్యూమ్ ఇది. కాబట్టి దీని పేరు భూతాకాశం. అంటే ఇది ఆకాశమే, ఆకాశభూతం. ఆ భూతాకాశంలో మనం ఊహించిన బొమ్మలన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. ఊహించిన బొమ్మలంటే ఇగో ఇవన్నీ కదా. ఊహించిన అంటే ఇక్కడ ఒక బొమ్మ కనపడుతోంది. నా లోపల ఆ అమ్మాయి కాత్యాయని అనేటువంటిది నా లోపల ఉంది. ఆ బొమ్మని, అది బింబం, ప్రతిబింబం మీద వేసి ఇది కాత్యాయని అని నేను గుర్తిస్తున్నా. మనం గుర్తుపడుతున్నాం. నాకు గుర్తు రాలే అంటాం. గుర్తు రాకపోవడానికి ఎక్కడుంది? అది నీ లోపల ఉంది. ఆ ఉన్నది బింబం అవుతుంది, ఈ ఎదురుగా ఉన్నది ప్రతిబింబం అవుతుంది. అప్పుడు అట్లా మనమందరం ప్రతిబింబాలం. ఎప్పుడైతే ప్రతిబింబము అనే పేరు దానికి ఇచ్చావో ఇమీడియట్గా అదేమవుతుంది? ఆభాస అయిపోతుంది. బింబం అయితేనే వస్తువు కావాలి, ప్రతిబింబం ఆభాస. ఇప్పుడు మనం ఒకళ్ళనొకళ్ళని చూస్తున్నామంటే చూసే నేను ఆభాసే, చూడబడే నీవు కూడా ఆభాసే. చూసే నేను కూడా ఆభాసే. ఎందుకని? నాది కదా చూస్తున్నది. ఎవరిని చూస్తున్నది? నీ నాదిని చూస్తున్నది. నాదికి పెట్టుకున్న సంబంధ బాంధవ్యాలే సంసారం కదా. అందుకని ఇది ఆభాసే, అది కూడా ఆభాసే. భూతాకాశాన్ని ముందు ఆభాస చెయ్యి. తర్వాత ఏం ఆభాస చేయాలంటే చిత్తాకాశం అని నీ లోపల ఇంకొక ఆకాశం ఉంది. నీ చిత్తాకాశం. చిత్తాకాశం అంటే పరిమితమైన శరీరం లోపల ఉన్నటువంటి ఖాళీ. ఇది బయట ఉన్న ఖాళీ, అది లోపల ఉన్న ఖాళీ. లోపలి ఖాళీ బయటి ఖాళీ అని మనం అంటున్నామే కానీ ఎప్పుడైతే ఈ చర్మం ఒక్కటే బయటని చెప్తోంది, చర్మం ఒక్కటి లోపలిదని చెప్తోంది కదా. అర్థమవుతోందా? మన చర్మం పరిధి. ఈ చర్మం లోపలిదంతా, చర్మం 7 పొరలు ఉంటుంది, దాని లోపలిదంతా మనకి లోపలిది, ఇది బయటిది. అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతః లోపల, బయట ఏదైతే వ్యాపించి ఉందో, ఏది వ్యాపించి ఉంది? లోపల వ్యాపించింది చిత్తాకాశంలో, నా లోపల వస్తువు. చిత్తాకాశంలో లోపల ఉన్నదాన్ని ఏమనాలి? వస్తువు అనాలి. బయట ఉన్నటువంటి దీని మీద ఆభాస కదా. ఆ వస్తువు, ఈ ఆభాస
మధ్యలో చర్మం అనేటువంటిది ఒకటి ఉండి ఇది లోపల ఇది బయట అని చెప్తోంది. కానీ ఈ చర్మం కూడా ఆభాస కాబట్టి, లేనిది కాబట్టి లోపల బయట అనేది లేదు. అర్థమైందా? మనం అద్దంలో, మామూలు అద్దం మిర్రర్, ఆ అద్దంలో బయట వస్తువు ఉంటే అద్దంలో ప్రతిబింబం పడుతుంది. అది అద్దంలో పడినట్లు మనకు కనపడుతోంది, కానీ అద్దం లోపలికి వెళ్ళలే. ఎక్కడుంది? అద్దం పైన సర్ఫేస్ మీద ఉంది. సర్ఫేస్ మీదే ఉంటుంది, అద్దం లోపలికి ఏది వెళ్ళదు కదా. అప్పుడు ఒకటి వస్తువు, ఒకటి ఆభాస. ఏది? వస్తువుని తీసేస్తే ఆభాస పోతుంది. ఎక్కడ? మ్యాన్మేడ్ మిర్రర్లో వస్తువుని తీసేస్తే ఆభాస పోతుంది. ఇక్కడ వస్తువు ఆభాస రెండు కనబడుతున్నాయి, కానీ ఈ రెండు కూడా మధ్యలో చర్మం అనేది ఒకటి అడ్డం ఉంది. ఈ చర్మం అడ్డం ఉండడం వల్ల అది లోపలిది, ఇది బయటిది అంటున్నావు. దాన్ని వస్తువు అన్నావు, దీన్ని ఆభాస అన్నావు ఇందాక నుంచి. ఇప్పుడు ఏమైంది? అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్యం నారాయణ స్థిత. లోపల బయట కూడా డివైన్ మిర్రర్కి, నీకు మ్యాన్మేడ్ మిర్రర్కి డిఫరెన్స్. అది అర్థమవుతుందా అమ్మ? మ్యాన్మేడ్ మిర్రర్ ఏం చేస్తోంది? బయట వస్తువుని వాస్తవ్యం అంటోంది, లోపలి వస్తువుని లోపలికి రాలేదు, నా లోపలికి ఇది కూడా బయటే ఉంది, నా సర్ఫేస్ మీద ఉంది, కాబట్టి ఇది ఆభాసాది వస్తువు అని నువ్వు అనుకుంటున్నావు కదా. వస్తువుని కనుక రిమూవ్ చేసేస్తే ఆభాస ఆటోమేటిక్గా పోతుంది. ఇక్కడ రిమూవ్ చేయటానికి వీల్లేదు. ఎందుకని? రెండు లేవు, ఈ రెండు కలిసి ఒకటే. ఇందాక రెండు ఉన్నాయని చూపించారు కదండి, మళ్ళీ రెండు లేవంటారు. ఏమిటి అంటే, నీ చర్మము అడ్డు వేసుకుని, నీ చర్మం ఉన్నదిగా భావించి చిత్తాకాశంలోని బొమ్మ, భూతాకాశంలోని బొమ్మ, రెండు బొమ్మలు ఉన్నాయి, అందులో ఒకటి వస్తువు, ఒకటి ఆభాసాన్ని అంటున్నావు. చిత్తాకాశం అసలు లేనే లేదు. ఎందుకని? నీ ఘటం పెట్టబట్టి దాని లోపలికి వచ్చిన ఆకాశాన్ని నువ్వు చిత్తాకాశం అంటున్నావు. అది కూడా భూతాకాశమే. అర్థమవుతుందా? కుండ తీసుకుని వెళుతూ ఉంటే కదా, మార్కెట్ ముందర కుండలు అమ్ముతారు. ఒక ఆమె కుండను కొనుక్కుని చేత్తో పట్టుకొని పోతోంది. ఆమె వెనక నేను నడుస్తూ పోతున్నా. ఆ కుండలో ఆకాశం నాకు కనపడింది. కుండ కొంటున్నప్పుడు కుండలో ఆకాశం ఉంది. ఆమె కుండ చేతిలో పట్టుకుని పోతూ ఉంటే ఆకాశం కుండతో పాటు వెళుతోందే లేదా? అంటే ఆమె కుండని ఎంతసేపు పట్టుకుపోతే అంతసేపు అక్కడ ఆ కుండలో ఆకాశం ఖాళీ ఉంది కదా. మరి పెద్ద మార్కెట్ దగ్గర, స్కూల్ దగ్గర, ఆ గేటు ముందర ఉన్న కుండలో ఆకాశమే, ఆ గేటు దగ్గర ఉన్న ఆకాశమే కుండలోనికి వచ్చి అదే వెళుతోందా? కాదు. అర్థమైందా? అది నీకు అర్థమైతే, ఇక్కడ హైదరాబాదులో ఫ్లైట్ ఆకాశంలోకి ఎగిరింది. అప్పుడు ఫ్లైట్లోనూ ఆకాశం ఉంది, ఫ్లైట్ బయట ఆకాశం ఉంది. ఫ్లైట్ పోతూ ఉంటే హైదరాబాదు ఆకాశాన్ని అది వెంట పెట్టుకుని పోతున్నదా? పోవటంలే. ఈమె కుండలో ఆకాశాన్ని ఎట్లా వెంట పెట్టుకుపోలేదో, ఫ్లైట్లో ఆకాశాన్ని కూడా నేను వెంట పెట్టుకుని పోవటంలే. ఇది నీకు అర్థమైతే ఆకాశంలో కుండ ఉంటోంది, ఆకాశంలో ఫ్లైట్ ఉంటోంది, ఫ్లైట్లోకి ఆకాశం వస్తోంది. ఎందుకంటే కుండ ఎప్పుడైతే ఇక్కడ పెట్టామో, కుండ అంటే ఇది, ఈ కుండని ఎప్పుడైతే మా అమ్మ గర్భంలో నుంచి బయటకు వచ్చి నేను ఒక కుండని ఇక్కడ ఈ చోట్లో పెట్టుకున్నానో దాన్నే పుట్టాడు అంటున్నారు. నేను పుట్టాను, అంతవరకు మా అమ్మ కడుపులో ఉన్న ఆ ఆకాశంలో ఉన్నా నేను. ఆ ఆకాశంలోంచి ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను?
అప్పుడు వెంటనే నేను పుట్టాను అంటున్నారు. అంటే నా కుండ పెట్టుకున్నా ఈ ఆకాశంలో, పెట్టుకోగానే ఇక్కడున్న ఆకాశం నా కుండలోకి వచ్చింది. ఎట్లా వచ్చిందండి ఈ ఆకాశం మీ కుండలోకి? అంతకుముందు లేదు కదా, ఇప్పుడు ఎట్లా వచ్చింది సడన్గా ఈ ఆకాశం మీ కుండలో? కంటే కుండకు ఒక మూతి పెట్టారు కదా, పెద్ద మూతి. ఆ మూతిలో నుంచి కదా ఈ ఆకాశం కుండలోకి వెళ్ళాలి, లేకపోతే కుండలో వ్యాక్యూమ్ ఉంటుంది. అర్థమవుతోందా? నాకు కూడా ఇన్ని కన్నాలు పెట్టారు కదా, నా కుండకి ఇన్ని కన్నాలు పెట్టారు. ఈ కన్నంలోంచి ఫస్ట్ బ్రీత్ నేను తీసుకుంటున్నా, ఆ బ్రీత్తో పాటు ఆకాశం నా లోపలికి వెళ్ళింది. అంతవరకు వెళ్ళలే. ఈ ఆకాశం ఎప్పుడు నా లోపలికి వెళ్ళిందో వెంటనే నాకు దగ్గులో తుమ్ములో ఇంకా తర్వాత ఇంకా మిగిలినవి. పుట్టక ముందు ఆ పిల్లవాడు పీపీ పోయలేదా, పాడి వెళ్ళలేదా? పుట్టక ముందు అమ్మ కడుపులో ఉండగా ఏమో 9 నెలలు ఉన్నాడు కదా, మరి వాడు కూడా ఏదో తిని బతికాడు కదా, మరి వాడు అప్పుడు ఒంటి పూసుకోలేదా, దొడ్డికి పోలేదా? ఆలోచించండి. పుట్టిన తర్వాతనే ఏమ్మా పిల్లవాడు ఒంటికి పోసాడా, దొడ్డికి వెళ్ళాడా అని అడుగుతున్నారు. అంటే ఆ పని ఎప్పుడు జరుగుతోంది? ఈ ఆకాశం లోపలికి పోతే. అర్థమైందా? అంతవరకు వాడి కడుపులో ఏముంది? వ్యాక్యూమ్ ఉంది. దానికి తిండెక్కర్లే. ఎప్పుడు వాడు జీవుడైనాడు అంటే ఎప్పుడు ఈ గాలి పీల్చాడో, మొట్టమొదటిసారి వాడి గాలి పీల్చినప్పుడు ఆ గాలి వెంట ఏమేం పోయినాయి వాడి దగ్గర? ఆ గాలే సత్తు. ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో అది చిత్తు. మళ్ళీ అన్నీ అక్కడే ఉంటాయి కదా. మరి ఆ గాలి పీల్చడము అనే 2 క్రియలు జరుగుతున్నప్పుడు కదా, వాడికి నేను గాలి పీల్చాలి, అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చాను కాబట్టి ఇది పీల్చకపోతే నేను బతకలేను. ఇప్పటి వరకు అమ్మ పీల్చింది. అమ్మ పీల్చిన గాలి నా నాభిలో నుంచి నాకు వచ్చింది కాబట్టి నాకు గాలి పీల్చాల్సిన అవసరం రాలే. నాకు ముక్కుంది, నా ముక్కు రంధ్రాలు ఉన్నాయి. అందుకే బిడ్డ చివరికి పుట్టేటప్పుడు అప్పుడు 1 వారం ముందరో 2 వారాల ముందరో లంగ్ తయారవుతుంది. అంతవరకు లంగ్ ఉండదు వాడికి. ఏమి చిత్రమో సృష్టి, ఎంత విచిత్రమైనదో ఆలోచించండి. అందుకని వాడికి గాలి పీల్చాల్సిన అవసరం లే. పీల్చకపోతే నేను చచ్చిపోతాను అని వాడికి తెలుసు. ఆ తెలిసిన జ్ఞానం ఉంది. అమ్మ కడుపులో నుంచి నేను బయటకు వచ్చాను, ఇప్పుడు నా ఓన్గానే. మరి ఆ బిడ్డకి ఏం తెలియదంటారు? వాడు గాలి పీలిస్తేనే వాడికే గాలి పీల్చడం ఏమిటి? నోట్లో పాలు పెట్టగానే చప్పరిస్తున్నాడా లేదా? ఎవడు చెప్పాడు? లోపలికి వెళ్ళి ఎవరన్నా టీచ్ చేశారా వాడికి? ఎవ్వడు ఏం చెప్పలే. వాడికే తెలుసు. ఆ తెలిసిన దాన్ని జ్ఞానం అంటున్నాం. ఏం తెలుసు? బయటికి వస్తే గాలి పీల్చాలి. నేను గాలి పీల్చినట్టు మీకు ఎట్లా తెలియాలి అంటే, వాడు గాలి పీల్చినట్టు మనకెట్లా తెలియాలి అంటే, నా లంగ్ పనిచేసింది, నేను గాలి పీల్చాను అని చెప్పడానికి ఎట్లా పని చేయాలంటే వాడు ఏడవ్వాలి. ఒకవేళ వాడు ఏడవకపోతే ఆ డాక్టరు అడ్డంగా వాడిని బోర్ల పడేసి, ఎందుకని అంటే ఆ ఊపుకి వాడు గాలి పీలుస్తాడు. గాలి పీలిస్తే ఏం జరుగుతుందంటే ఏడుస్తాడు. వాడు ఏడ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? బతికాడు అంటున్నారు. లేకపోతే అర్థమైందా కదా? అప్పుడు అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్యన్ నారాయణ స్థిత. అప్పటి వరకు వాడికి లోపల బయట నువ్వు అనుకుంటున్నావు. లోపల బయట అని 2 లేవురా. ఎందుకంటే మొత్తం ఆభాసే అయినప్పుడు. మొత్తం ఆభాస అంటే ఏమిటి? చూసే నేను ఆభాస, చూడబడే నీవు ఆభాస. 2 ఆభాసలు నాటకం వేస్తున్నాయి కదా. ఎట్లా నాటకం వేసినాయో
ఈ ఈ పాఠం అంతంలో చెప్తా మీకు. నాటకం ఎట్లా వేస్తున్నారో, క్యారెక్టర్లు ఎవరో, సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో కదా, డైరెక్టర్ ఎవరో అన్నీ మీకు చెప్పేస్తా. అర్థమైందా? అందరు మన దగ్గరే ఉన్నారు. ఎట్లున్నారో చూపిస్తా, వాళ్ళని చూశాక మాట్లాడదు కానీ అప్పుడు మీరెవరో మీకు తెలుస్తుంది, నటించేవాడెవరు, వీళ్ళెవరు అని. ఏమ్మా, ఎప్పుడైతే వాడికి నేను బయటకు వస్తే గాలి పీల్చాలి అని అనిపించిందో, పీల్చడం అనేది జ్ఞానం. జ్ఞానం లేకపోతే పీల్చడం. గాలి ఎట్లా పీల్చాలి అని ఎవడు చెప్పారమ్మా? మీరేమంటారంటే ఆటోమేటిక్గా పీలుస్తాడు. ఆటోమేటిక్గా పీల్చడు. ఆటోమేటిక్గా ఏవి పీలుస్తాయంటే కమ్మరి వాడి కొలిమి తిత్తి ఆటోమేటిక్గా పీలుస్తుంది. ఎట్లా? అది పైకి తీయంగానే అది బాగా ఉబ్బుతుంది. అది మొత్తంగానే దాంట్లోకి వచ్చా నువ్వు పైకి లాగుతున్నప్పుడు అందులో గాలి లోపలికి వెళ్తుంది, అది నొక్కంగానే వస్తుంది. మెకానికల్. పిల్లవాడు మెకానికల్ కాదు, వీడు పీలిస్తేనే లంగ్ ఎక్స్పాండ్ అవుతోంది. వీడు పీలిస్తేనే లంగ్ ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ వీడు వదిలితేనే గాలి బయటకు వస్తుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఫస్ట్ బ్రీత్. దాంట్లో సెఠ అనేటువంటి ఒక వాయువు ఉంటుంది. ఆ సెఠ అనే వాయువు మొట్టమొదట మనం పీల్చిన గాలిలో మన లోపలికి వెళ్ళి అంతవరకు తల్లి గర్భంలో ఉన్న మనల్ని, అప్పటి వరకు అమ్మ కడుపులో ఉన్నంతసేపు నేను బయటికి వస్తే పరమాత్మ నిన్నే తెలుసుకుంటాను, నిన్ను తెలుసుకోవడం కోసమే నేను బతుకుతాను కదా, ఈ ప్రపంచంలో ఈ కష్టంలో నుంచి నన్ను బయటికి పంపించు అని వాడు అడుగుతూ ఉంటాడు. అంటే వాడి జ్ఞానం ఉంది, గాలి పీల్చాలనే జ్ఞానం లేదు కానీ లోపల ప్రజ్ఞ ఉంది వాడికి. ఎందుకంటే వ్యాక్యూమే ఉంది కదా, జ్ఞానం లేదు, ప్రజ్ఞ ఉంది. దానివల్ల తను పరమాత్మలో నుంచి బయటికి వస్తున్నానని, పరమాత్మని మళ్ళీ నేను తెలుసుకోవాలంటే నాకై నేను తెలుసుకోవాలి లోపలి బయటకు వచ్చిన తర్వాత అని వాడు అడుగుతూ ఉంటాడు దేవుణ్ణి. అది ముస్లిం గర్భం కానీ, క్రిస్టియన్ గర్భం కానీ, హిందూ గర్భం కానీ, జొరాస్ట్రియన్ గర్భం కానీ, ఆ గర్భస్థ శిశువు 2 చేతులు పెట్టుకుని ఓ భగవంతుడా అని దండం పెట్టుకుంటూ ఉంటాడు. మమ్మల్ని మా గురుదేవులు హాస్పిటల్కి పంపించి ఆ గర్భస్థ శిశువు పిండం ఎలా ఉంటుందో వరసన అన్నీ చూసి రమ్మని పంపించారు. మేము చూసి వచ్చాం, మీరు కూడా వెళ్ళి చూసిరండి. వాడు దండం పెట్టుకోడు. 5 నెలల గర్భస్థ శిశువు దండం పెట్టుకోదు. అందుకే జీవుడు ప్రవేశించాలి కదా. జీవుడు ప్రవేశించినట్టు మనకు ఎలా తెలుస్తుంది? కడుపులో బిడ్డ కదలడం మొదలు పెడుతుంది, అంతవరకు కదలడు కదా, అప్పటి నుంచి కదులుతుంది. లోపల జీవుడు ప్రవేశించాడు అనడానికి అది ముఖ్యం. ఆ జీవుడు గాలి పీల్చాడు, బయటికి వచ్చి గాలి పీల్చగానే వాడి జ్ఞానం ఉంది, ప్రజ్ఞ ఉన్నదని వాడికి తెలియదు. మనకే తెలియదు, వాడికేం తెలుస్తుంది? మనకు తెలుసునా? గురువుగారు రామనాథం గారు చెప్తే అవును కదా, ప్రజ్ఞ మా లోపల కూడా ఉంది కదా అని, ఉంది కదా అనుకుంటున్నాం కానీ ఉంది అని డెఫినెట్గా చెప్పగల స్థితి కూడా లేదు మనకి కదా. అవును ఉన్నట్లుంది, ఏదో అప్పుడప్పుడు అనిపిస్తున్నది కానీ నిజంగా ఉందో లేదో మాకు తెలియదు. ఆనందధామం దాటితే ఉండదు, ఆనందధామం లోపల ఉంటే ఉంటుంది. శఠ అనే వాయువు ఎప్పుడైతే మన లోపలికి వెళ్ళిందో గాలిలో ఉంటుంది. అదే నీకు పరమాత్మతో నీ సంబంధాన్ని తెంపేసింది అనకూడదు. నీకు మరుపు వచ్చింది, మర్చిపోయినాం. అప్పటి నుంచి మనం మరిచిపోయినాం. కానీ అప్పుడప్పుడు ఆ బిడ్డ కళ్ళు మూసుకుని లోపలే తను పరమాత్మనేనని, అంటే ఒక తలుపులో ఉన్నప్పటి స్థితి, బయటికి వచ్చిన స్థితి, ఆ డిఫరెన్స్ వాడికి తెలుస్తోంది. లోపల ఉన్నాను అనే దేవుడితో సంబంధం పెట్టుకునే ఉన్నాను అనుకున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు. లేకపోతే అయ్యో నేను బయటకు వచ్చి పడిపోయినానే సంసారంలోని ఏడుస్తాడు. వాడు ఎందుకు ఏడ్చాడో మనకు తెలియదు,
వాడు ఎందుకు నవ్వుకుంటున్నాడో మనకు తెలియదు. తెలియని పెద్దవాళ్ళు ఏమిటంటే దేవుడు మీ అమ్మ నాన్నని తీసుకుపోతానన్నాడు అందుకని ఏడుస్తున్నాడు. వాడికి అమ్మ తెలియదు, నాన్న తెలియదు, ఏం తెలియదు. అట్లా వేరే వేరే మాటలు మనకి చెప్పి మనని మోసం చేశారు. ఎవర్రా మనని మోసం చేసిందంటే మన అమ్మే. ఏం మోసం చేసింది అంటే వాడి దగ్గరికి వెళ్ళి పదే పదే ఊరే నేను నీ అమ్మనరా, నువ్వు నా కొడుకువిరా కదా అని వాడిని దగ్గర తీసి ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే అమ్మ వాడు మెల్లగా అవును ఇది కదా ఇది నాకు చాలా కావలసిన మనిషి కదా అని వాడు అమ్మ అంటే వాడికి అలవాటైపోయి ఇంకోళ్ళు ఎవరన్నా ఎత్తుకుంటే ఏడిచేది అందుకు. ఎందుకంటే నా అవసరాలు తీరుస్తోంది, నాకేమడిగితే అది ఇస్తోంది, నన్ను ముద్దుగా మాట్లాడిస్తోంది కదా, నాకు అన్నీ నేర్పిస్తోంది. అందుకని అమ్మ చాలా వాడికి ఫస్ట్ కావాల్సింది అమ్మ. వాడి అవసరాలు తీర్చుకోవడానికి మర్చిపోయినాడు కదా పరమాత్మ అన్న సంగతి మర్చిపోయినాడు. గురువు వచ్చి నువ్వు పరమాత్మవి అని వాడికి నేర్పిస్తున్నాడు. వాడి పునక గనక మెత్తగా ఉన్నట్టయితే వాడికి నేను పరమాత్మనని తెలిసి ఉండేదేమో. ఇది ఈ మెత్తగా ఉండకుండా దీని మీద ఆవదం పెట్టి గట్టిగా ఆముదం బాగా రుద్ది తల మీద ఇక్కడ బాగా ఒత్తి ఒరే ఒరే నాయనా ఇంకా చెప్తాడు కదా. ఏమని చెప్తారు వాడికి? నువ్వు నా కొడుకువి. మా అబ్బాయి అండి, చూడండి ఒకసారి మా అబ్బాయి. ఆలోచించారా? వాడు మెల్లమెల్లగా అప్పటికే వాడికి ఆ శఠవాయువు లోపల ప్రవేశించి ఉంది కాబట్టి ఈ ప్రపంచమే సత్యం, ఈ మూడే సత్యం. వాళ్ళ అమ్మే చెబుతుంది ఒరే బిస్కెట్ల ప్యాకెట్ లోపల దాచిపెట్టుకో వాళ్ళు వచ్చి తింటారు కదా. అన్నం పెడుతూ అమ్మ ఏమని చెప్తుంది? అక్కడ బూచాడు వచ్చి తింటాడురా నీ అన్నం, అందుకని నువ్వు తినేసేయి అంటే ఆ బూచాడికి పెట్టకుండా. అసలు బూచాడెవడో తెలుసా మీకు? బుస్సీ అని ఒక ఫ్రెంచ్ దొర పరిపాలించేవాడు మన దేశాన్ని. బుస్సీ వాడి పేరు. వాడు చిన్నపిల్లలకు కూడా వాడు చూస్తే సింహస్వప్నం, అంత పీడించుకు తిన్నట్ట వాడు. అందుకని బుస్సీ వస్తున్నాడు అన్నది బుస్సీ కాస్త బూచి అయిపోయింది. బూచి లేడు. ఆ ఇంటి ముందర చెట్లు ఏవో ఉంటాయి, ఆ చెట్లు చూపిస్తారు. చెట్లు చీకట్లో సాధారణంగా లోపల చీకటిగా ఉంటాయి. ఆ బూచి అక్కడ ఉన్నాడు, ఆ చెట్టు లోపల బూచి ఉన్నాడు. ఆ పిల్లవాడికి ఆ చీకటి అంటే భయం అప్పటి నుంచి తల్లే అలవాటు చేసింది. వాడికి ధైర్యం లేకుండా అమ్మే చేసింది. చూడండి స్వార్థం కోసం ఎట్లా నేర్పిస్తున్నారు. అట్లా మెల్లమెల్లగా అన్నీ మూడింటి గురించి బాగా నేర్పారు. తర్వాత నాన్న మెల్లగా వ్యాపారం ఎట్లా చేయాలి, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, ఎట్లా బయటి వాడిని ఊరిడి కొట్టించాలి, ఇవన్నీ వాడు నేర్పించాడు. పరమాత్మని గురించి నేర్పే గురువు ఎప్పుడో దొరుకుతాడు కదా. ఆయన మాట మనం వినాల్సిన పనే లేదు. ఎందుకంటే మన అమ్మ నాన్న ఆయన దగ్గరికి పోనీయరు. పోతే ఏమవుతుందో అని భయం. సంసారంలో మన ఇంకా పడేశారు. ఒక భూతాకాశం, ఒక చిత్తాకాశం, ఒక చిదాకాశం అని 3 ఆకాశాలు ఉన్నాయి. భూతాకాశం మీకు కనపడుతోంది, చిత్తాకాశం నీ లోపల ఉన్న ఆకాశం, అంటే నువ్వు కలగన్నా నీ ఊహించిన మళ్ళా దాంట్లో కూడా నీకు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. కళలో నీకు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఆ బొమ్మలు మళ్ళీ ఆభాస అయితే దాని ఒరిజినల్ బొమ్మ ఎక్కడ అంటే అంతకుముందు జరిగిన ఒక ఇన్సిడెంట్. మన కళలో చూడండి, మనకు బయటి వాళ్ళు ఎవ్వరు కనిపించరు, మనకు తెలిసిన వాళ్ళే మన కళలో వస్తారు. ఏం కళలోకైనా ఎవరన్నా రావచ్చు కదా. ఏ అప్సరసలో రంభ, ఊర్వశి, మేనక కదా. వాడెవడో అంటాడు కదా, జైల్లోకి దోమలు కుట్టినయ్యి అంటే దోమలు కుట్టగా రంభా ఊర్వశి వస్తారా అని. రంభా ఊర్వశి ఎందుకు వస్తారు?
నీ చిత్తాకాశంలో రంభా ఊర్వశిని పెట్టుకుంటే వాళ్ళే వస్తారు. ఏమిరా నోరు ఉందని మాట్లాడకూడదు కదా, జాగ్రత్తగా ఉండండి. ఏమ్మా ఎక్కడి నుంచి కళ వస్తోంది అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఏదో ఒక సంభవించి ఉంటుంది, ఒక విషయం, ఒక ఇన్సిడెంట్. దాని ఇంప్రెషన్స్ నీ లోపలికి వెళ్ళినాయి. అదే 1-2 సార్లు అనుకుంటూ ఉన్నామనుకో అది వాసనగా తయారవుతుంది. ఆ వాసన వస్తువు అవుతుంది. చూడండి, దాని తాలూకు ఇంప్రెషన్స్ అవి కనిపించేవన్నీ నీకు ఆభాస అవుతాయి కళలో. అందుకని కళ పర్మనెంట్గా ఉండటల్లా, కళ పోతున్నది, వస్తువు ఉంటున్నది, వాసన ఉంటున్నది కదా. మనకి కళలు గుర్తుండటం లేదు, కళ తాలూకు మొదట ఉన్నటువంటి ఆ వాసనలన్నీ గుర్తుంటున్నాయి. అర్థమైందా? దాన్ని చిత్తాకాశం అంటారు. చిత్తాకాశం పరిమితమైంది, నా శరీరం వరకే. భూతాకాశం అపరిమితమైంది. అందులో భూతాకాశంలో కూడా ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళే ఫ్లైట్ ఇంత పెద్ద ఆకాశంలో రోడ్లు లేవు, ఏం లేవు. ఏ పాయింట్లో వెళితే తెలుస్తుందో ఆ పైలట్ గాడికి ఒక్కడికే తెలుసు. కొంచెం డిగ్రీ యువతలకి జరిగితే ఇంకో కంట్రీకి పోయి మనం తేలుతాం. ఈ భూతాకాశంలో కూడా నా దృష్టి ఎలా ఉంటుందంటే నాకు కావలసిన వాళ్ళు, నా శత్రువులు, అంటే నాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే నా పరిధి. అది ఇంకొకళ్ళని గురించి వాళ్ళు కూడా ఈ భూతాకాశంలో ఉండి ఉంటారు. నీకు వాళ్ళు తెలుసా అని మనం అడిగితే వాళ్ళు నాకు తెలియదండి. ఎందుకు తెలియదు? వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా. అంటే నా దృష్టిలో నా లైన్లో వాళ్ళు లేరు. అటువంటి దాన్ని ఏమంటామంటే మనం, ఏమ్మా మీ అమ్మాయికి సంబంధం కుదిరింది కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళేనా అని. కొత్త సంబంధం అండి. కొత్త సంబంధం, పాత సంబంధం ఏమిటి? నా డైరెక్షన్లో వీళ్ళు లేరు కదా. ఉన్నవాళ్లే నీకు తెలుస్తారు. అంటే భూతాకాశంలో ఆకాశం ఇంత పెద్దదైనా నీ ఫ్లైట్ ఎటు పోవాలో ఆ పైలట్కే తెలిసినట్టు నీకు ఎవరెవరితో సంబంధం పెట్టాలో, ఎవరెవరితో విడగొట్టాలో అన్నీ నీకే తెలుసు. నీకు తెలుసు? నీ చిత్తాకాశంలో ఉన్న నీకు తెలుసు. 2 ఆకాశాలు వచ్చినాయి. ఇది కాక ఒక చిదాకాశం ఉంది. చిదాకాశం అని నిన్న చెప్పాను, అది వ్యాక్యూమ్. దాన్ని సదాకాశం అనాలి. ఆ వ్యాక్యూమ్ని, వ్యాక్యూమ్ ఎప్పుడైతే నీవు చూసావో, నీ చేత చూడబడిందో అది చిదాకాశమైంది. ఆకాశం అనే సదాకాశం అనేటువంటి వైట్ పేపర్ మీద, బ్లాటింగ్ పేపర్, అందుకే మీకు అంత చెప్తేనే అర్థమవుతుంది, అదొక బ్లాటింగ్ పేపర్. నీ చూపు అనేది ఇంక్ ఎప్పుడైతే బ్లాటింగ్ పేపర్ మీదకి వెళ్ళిందో ఈ పక్కకు పోదామా ఈ పక్కకు పోదామా అని అనుకోదు, మొత్తం ఇప్పుడు ఇంక్ పేపర్ అయిపోతుంది. అవునా కాదా? కదా. అప్పుడు సదాకాశం చిదాకాశం అవడం అలాంటిది. ఎప్పుడైతే నువ్వు చిదాకాశం చేశావో దేన్ని? ఆ వ్యాక్యూమ్ని. చిదాకాశం చేయాలంటే నీ దగ్గర నుంచే వెళ్ళాలి, నీ చూపులో నుంచే వెళ్ళాలి చిదాకాశం. ఎలక్ట్రాన్ ఎట్లాగైతే చాలా చిన్నదిగా ఉండి అది ప్రోటాన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందో కదా, తిరుగుతూ ఉండి దాంట్లో కలిసిపోయిందంటే న్యూట్రాన్ అయిపోతుంది కదా. ఇంకో ఎలక్ట్రాన్ దీంట్లో కలిసిందంటే ఇది న్యూట్రాన్ అయిపోతుంది. ఎలక్ట్రాన్ అయితే తిరుగుతూ ఉంటుంది, అది చాలా స్మాల్ పార్ట్, దీని పార్ట్ చాలా పెద్దది. అట్లా సత్తు పార్ట్ చాలా పెద్దది. నీ చిత్తు పార్ట్ చూడండి, పేపర్, బ్లాటింగ్ పేపర్ ఇంత పెద్దది, ఇంకు ఒక డ్రాప్, అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నీ దగ్గర ఉన్నటువంటి చైతన్య శక్తి దాన్ని ఎప్పుడైతే దాని మీదకి పంపించావో అప్పుడు అదేమవుతుంది? చిదాకాశం అవుతుంది. ఆ చిదాకాశంలో జాగ్రత్తగా వినండి, చిదాకాశం అనే తెర మీద సదా భాసం, అది భాసం అంటున్నాడు. భాసం అన్న పదానికి అర్థం ఆభాస అని అర్థం. కనిపిస్తూ ఉంటుంది, నిజంగా లేదు. కనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఆ వస్తువు ఉండదు. అది సూర్యుడు.
చూడండి, ఆకాశంలో ఆకాశం అని ఈ ఆకాశం కాదు, ఆ ఆకాశం. ఈ సూర్యుడు మనకి ఈ మేఘాకాశంలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. కాదు కాదు, చాలా పైన ఉన్నాడు. ఈ మేఘాలు దాటి మన ఫ్లైట్ పైన పోతుంటే ఇంకా ఆ పైన కనపడుతూ ఉంటాడు కదా. అక్కడ మేఘాలు ఉండవు, అక్కడ కూడా ఉంటే ఉండొచ్చు మేఘాలు. మేఘాలు ఉండకూడదనేది మబ్బులోంచి వెళ్ళటానికి ఏం కష్టం లేదు. అక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు అనేవాడు కొన్ని గ్యాసుల కలయికతో మండుతున్నాడు కదా. కొన్ని హీలియము సంథింగ్, మాస్టర్ గారు మీకే తెలుస్తుంది. 72% సంథింగ్ హీలియమా ఏమ్మా, ఏదో ఇంకా 3%. ఒకసారి ఎప్పుడో పాఠం చెప్పినప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేయించి రంజిత్ నాకు కనుక్కొని చెప్పాడు. అక్కడ పాఠం చెప్పినప్పుడు చెప్పాను, సూర్యుడు అనేవాడు ఒక వస్తువు కాదు కదా. నిరంతరం ఆ గ్యాస్ మండుతూ ఉండడం వల్ల నీకు సూర్యుడుగా కనబడుతున్నాడు. అందుకని చిదాకాశంలో సదాభాసం. ఇవన్నీ ఎప్పుడైతే నీకు ఆభాసలని తెలుసుకున్నావో, సూర్యుడు ఆభాసే, చంద్రుడు ఆభాసే, గ్రహము ఆభాసే, భూమి ఆభాసే. అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది, నిజంగా లేదు. ఎందుకంటే కాత్యాయనే ఆభాస అయినప్పుడు భూమి ఆభాస ఎందుకు కాకూడదు? కాత్యాయని ఉన్నది అని మీకు అంటున్నారు. నేనేమంటా అంటే అదంతా అణువులు తప్ప ఏం లేదంటున్నా. అణువులన్నీ ఒక చోట పోగు చేస్తే, అణువులన్నీ పోగు చేస్తే అనే కంటే ఇంకా మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ముగ్గు పిండి ఉంటుంది కదా, ముగ్గు అన్ని సన్న సన్న రేణువులు కలిస్తే ముగ్గు అవుతుంది. ఆ సన్న రేణువులు ఒక యాంగిల్లో మీరు బొమ్మ వేస్తే ఇది చుక్కల ముగ్గు అయింది, ఒకటి గీతల ముగ్గు అయింది, ఒకటి అవి ఏమిటో రకరకాలు వేస్తూ ఉంటారు. ఏనుగుల ముగ్గు, తర్వాత కుండల ముగ్గు. అవి ఇక్కడ కుండలు లేవు, ఏముంది? ముగ్గు రేణువులు ఉన్నాయి. అట్లాంటి రేణువుల సముదాయం ఇన్ని కలిసి ఉన్నాయి చూడండి. ఇక్కడ కుప్ప రేణువులు, ఇక్కడ కుప్ప రేణువులు, ఇక్కడ కుప్ప రేణువులు. ఈ రేణువులన్నీ ఏమిట్రా చెప్పండి? సచ్చిత్తులే. సచ్చిత్తులైతే కనపడకూడదు, సచ్చిత్తులైతే కనపడకూడదు. మరి ఇప్పుడు కనపడుతున్నాయి, నాకు కనపడుతున్నాయి కాబట్టి అస్థిభాతి. అర్థమైందా? సచ్చిత్తులైతే కనపడకూడదు. సచ్చిత్తులు కనపడకపోతే మీకు ఎట్లా తెలిసిందండి, మాకెట్లా చెప్తున్నారండి అంటే, చెప్పే కదా, వ్యాక్యూమ్ని నీ చైతన్యంతో నింపితే నీ చైతన్యానికి ఎంత శక్తి ఉందంటే, నీ ఎలక్ట్రాన్ నీలో ఉన్న ఎలక్ట్రాన్కి ఎంత శక్తి ఉంది అంటే చాలా చిన్నది. దానికి ఎంత శక్తి ఉంది అంటే అది వెళ్ళి దాన్నంతా వ్యాపించగలదు. వ్యాపించి ఏం చేసిందంటే నీకు అది అనిపించింది, కనిపించలే. అస్థిభాతి కనిపిస్తున్నది, సచ్చిత్తులు కనిపించలే. అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి దాని లోపలికి చొచ్చుకుని పోయింది. దేని లోపలికి? ఆ తెల్ల కాగితం లోపలికి చొచ్చుకుని పోయి ఈ ఇంకు పేపర్ను కనపడనీయకుండా చేసి పేపర్ అంతా నీలం పేపర్ లాగా చేసింది. ఆ నీలి రంగు నీ జ్ఞానం, నీ ప్రజ్ఞ అక్కడికి పరిచి దాన్ని చిదాకాశం చేసింది. లేకపోతే అది సదాకాశం కదా. సదాకాశం అంటే వ్యాక్యూమ్, ఈ ఆకాశం కాదు. అర్థమైంది కదా? ఇప్పటి నుంచి ఇంకా వినండి. 3 ఆకాశాలు ఉన్నాయి. 3 ఆకాశాల్లో ఒక ఆకాశం మనకి కనిపించదు, అనిపిస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు నిన్నటి నుంచి మీకు అనిపిస్తున్నది. ఆ ఆకాశం కనిపించిందని అంటే మాత్రం ఒప్పుకోను నేను. కనిపించిందంటే ఏ కంటితో చూసావు? కనిపిస్తే దృశ్యమైపోతుంది. కాత్యాయని దృశ్యం, ఎందుకంటే నాకు కనిపిస్తున్నది. కాత్యాయన్ని దృశ్యంగా కాకుండా నేను అస్థిభాతిగా చూసా, కనిపిస్తోంది. ఏమ్మా తెలుస్తోందా? ఇంతకు ముందు ఎందుకు తెలియలేదు నాకు, ఇప్పుడు ఎందుకు తెలుస్తోంది అని మీరు ప్రశ్న వేసుకుంటే, ఇంతకుముందు దేవుడు ఎవరు అని అడిగితే మీకు తెలుసా? తెలియదు. ఏమో ఎక్కడుంటాడో నమ్మకం మీద ఏం చెప్తామంటే దేవుడు వైకుంఠంలోనో కైలాసంలో ఉన్నాడు. అది ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది.
అబద్ధాలు చెప్పడంలో అమ్మని మించి ఇంకొకళ్ళు లేనే లేరు. నాకు తెలియదురా నాయన అని ఆమె చెప్పుంటే మనమే కనుక్కునేవాళ్ళం కదా. ఆమె అట్లా చెప్పలే కదా. ఆమె అట్లా చెప్పకుండా ఏం చెప్పింది కదా, అబద్ధాలన్నీ చెప్పింది. మనం అవన్నీ విన్నాం. ఆ అబద్ధాలే మాయ. అమ్మ ఎవరు అంటే అమ్మే పరమేశ్వరి. ఆమె మనకు మాయంతా నేర్పించింది. మళ్ళీ తనే గణేషుని తయారు చేసింది ఎవరు అంటే, గణపతిని తయారు చేసింది ఎవరు అంటే అమ్మ తయారు చేసింది. ఆ గణపతికి మళ్ళీ ప్రాణం పోసి చేసిన వాడు ఎవడు అంటే నాన్న చేశాడు కదా. చేసిన తర్వాత ఏం చేశాడంటే మహాగణేశుణ్ణి చేశాడు. అమ్మ ఏం చేసిందంటే నీకు పరీక్ష పెడుతోంది. ఏం పరీక్ష పెట్టింది అంటే, ఈ శరీరం అంతా నువ్వేను అనుకునే నిన్ను, దేహమే నేను అనుకుంటున్నాం కదా మనం అందరం. అమ్మే నేర్పిస్తోంది. అమ్మ భానుమతి ఎవరమ్మా అంటే నేను అనే మాట నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను? అమ్మ దగ్గరే. అమ్మ ఎంతవరకు నాకు అది నేర్పిందంటే, భానుమతి అనే పేరు ఎవడన్నా మాట్లాడుకుంటుంటే నన్నే పిలుస్తున్నారని నేను పరిగెత్తిపోయేటంత వరకు నేర్పింది. ఈ నామరూపాలు, ఈ నాదికి నామరూపాలు పెట్టి ఆమె పెట్టింది ఈ పేరు. ఆమె పెట్టిందో ఆయన పెట్టాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళిద్దరు కలిసే దొంగలు చేశారు. చేసి ఈ ప్రపంచంలోకి తెచ్చింది కూడా వాళ్లే కదా. తెచ్చిన నన్ను నువ్వు పరమాత్మవి అని ఆ రోజునే నాకు తత్వమసి మహావాక్యం బోధించిన అహం బ్రహ్మాస్మి అని మదాలసలాగా చెప్పుంటే, శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి అని చెప్పారనుకో, నేను శుద్ధోసిగానే ఉండేవాడిని. రామనాథం గారు వచ్చి చెప్పేదాకా వీళ్ళు నన్ను ఏం చేశారు? నామరూపాలు పెట్టి ఆ నామరూపాలతో నేను అదేనని నేను నిర్ణయించుకునేదాకా నాకు చెప్పారు. తర్వాత ఎవ్వరు చెప్పరు. చెప్పి ఇంకా ఏం చెప్పారు? నువ్వు తయారవడానికి మా బ్లడ్ కారణమైంది కాబట్టి సర్నేమ్ కూడా మేమే ఇస్తున్నాం నీకు. సర్నేమ్ దాని పేరు, యువర్ నేమ్ అండ్ యువర్ సర్నేమ్ కదా. అందుకని ఎవడైనా నువ్వు నీ ఐడి చెప్పాలంటే నీ పేరు చెప్పుకుని ఐ యామ్ డాటర్ ఆఫ్, ఐ యామ్ సన్ ఆఫ్ కదా. ఈ పని నీకు ఎవరు చెప్పారు? మీ అమ్మ మీ నాన్న కదా. అమ్మ నాన్నే నామరూపాలు నీవేనని చెప్పారు. నువ్వు పరమాత్మవి అనే మాట చెప్పలే వాళ్ళు. అర్థమైందా ఏమ్మా? అందువల్ల నేనేమైనాను అంటే ఆభాసనే నేను నిజమనుకుంటున్నాను. చిదాకాశంలో సదాభాసం దీపితం చిజ్జడాత్మకం. విన్నారా ఆ మాట? చిదాకాశంలో, చిదాకాశం అంటే దట్ వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్లో నీ జ్ఞానం కలిసింది, చిదాకాశం అయింది. అంటే నువ్వు ఇప్పుడు దర్శిస్తున్నావు. నువ్వేం దర్శిస్తున్నావు అంటే చిదాకాశాన్ని కాదు దర్శించడం. నువ్వు దర్శించాలంటే నీకు ఇంకో అక్కడ ఆబ్జెక్ట్ కనపడాలి. ఏం దర్శిస్తున్నావంటే ఆ చిదాకాశంలో సదాభాసం దీపితం చిత్ జడాత్మకం. చైతన్యము జడము కలిసి, అంటే అస్థి భాతి కలిసినటువంటి రూపాన్ని ఆ ఆకాశంలో నువ్వు చూస్తున్నావు. ఏమ్మా బబుల్ ర్యాపి, ఏ ఆకాశంలో చూసావు? ఆకాశం అనేటువంటిది ఇదంతా అనుకుంటే దీంట్లో అంటే ఈ పేపర్ మాత్రమే ఆకాశం. ఏ పేపరు? పైన పొర లోపల పొర కలిసిన ఒక పేపరు. మధ్యలో ఇవన్నీ పాప్ అయినాయి చూడండి. ఇవి చిజ్జడాత్మకం. ఇందులో చైతన్యం ఉంది, జడం కూడా ఉంది. చైతన్యం ఉంది, జడం ఉంది. ఇవి చైతన్యము జడము కలిసి ఏమైనాయంటే ఈ బబుల్స్ లాగా నీకు కనపడుతున్నాయి. బబుల్స్ లాగా కనపడతాయి. ఇవన్నీ బబుల్స్. ఇవి ఇంకా బబుల్స్ కాదు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఆ బబుల్స్, పెద్ద పెద్ద బబుల్స్. దాన్ని ఏమంటామంటే మన భాషలో అపంచీకృత పంచ మహాభూతాలు.
పంచమహాభూతం అంటారు దాన్ని. పంచీకృతం కాలే, అవన్నీ కలవలే. అవి ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఒక ఆకాశం ఉండి, ఈ ఆకాశం కొంతవరకు వచ్చి వాయువు చేరి, వాయువు ఆకాశం కలిసింది. మనం అప్పట్లో జనక్ పాయల్ బాజీ అని ఒక సినిమా వచ్చేది, అట్లాంటి బట్టలు కూడా వచ్చేవి. ఏమిటంటే ఒక కలర్ వేస్తాడు, ఆ కలర్ సగం కలుస్తుండగా ఇంకో కలర్ కలుపుతాడు, ఈ రెండు రంగులు కలిసిన ఒక మేర ఇంత వస్తుంది. మళ్ళీ ఈ రెండో రంగు పూర్తిగా వస్తుంది, మళ్ళీ దీనికి మూడో రంగు కలుపుతాడు, అది ఇది కలిసింది, మళ్ళీ ఇంకో పట్టెలు వస్తాయి. మొత్తం చీరంతా ఎట్లుంటుందంటే ఇట్లా 5 రంగులు ఉంటాయి. మీకు అది నేను అర్థమయ్యేట్టు చెప్పగలిగానో లేదో తెలీదు. అపంచీకృత పంచమహాభూతాలు ఎలా ఉంటాయంటే కలిసి ఉండవు. వాళ్ళ 5గురు మన శాస్త్రంలో మనం చెప్పుకోవాలంటే ఆ వినువీధిలో, ఏ వినువీధి? సదాకాశం అనేటువంటి వినువీధిలో దాన్ని చిదాకాశం చేసేసావు నువ్వు. అది రోడ్లన్నీ వేసుకున్నావు అనుకో, కాస్త ఊహించుకో. ఆ రోడ్ల పక్కన 5గురు వ్యాపారస్తులు అంగడి పెట్టుకున్నారు. అందులో ఒకడు పృథ్వీగాడు, ఒకడు ఆపసుగాడు, ఒకడు తేజస్సుగాడు, ఒకడు వాయువుగాడు, ఒకడు ఆకాశంగాడు. ఎప్పుడు నువ్వు ఈ జన్మకి రావాలి అని, అమ్మ ఇది నిజం కాదు, మీకు అర్థమవటం కోసం కథలాగా చెప్తున్నా నేను. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రపంచంలోకి రావాలి అని నిర్ణయించుకున్నావో, నీ కర్మకి సరిపోయేటట్టుగా నీ దగ్గర ఒక కర్మ ఉంది. ఆ కర్మ తీసుకునే నువ్వు ఈ ప్రపంచంలోకి రావాలి, లేకపోతే నేను రానివ్వడు. ఈ ప్రపంచంలోకి వచ్చే నీకు భూమిగాడు ఇంత ఇస్తాడు, ఆకాశంగాడు ఇంత ఇస్తాడు, వాయువుగాడు ఇంత ఇస్తాడు. వీళ్ళందరూ ఎంత ఇచ్చి ఇది కాంపౌండ్, ఇదంతా కలుపుతారు. అది నీ శరీరం, పంచీకృతమైన పాంచభౌతిక శరీరం. మన శరీరం పాంచభౌతికం. ఇందులో 5 ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయి. ఇవి కలవకుండా విడిగా ఉన్నది అది. అక్కడ నీకేం కనపడుతోందంటే చిదాకాశే సదా, ఆల్వేస్, ఎప్పుడూ ఉందిట. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదు కాదు. ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోతోంది. 1942 బిఫోర్ ఇది లేదు కదా. ఇంకో 2042 తర్వాత ఉండదు, డెఫినెట్గా ఉండదు. ఎందుకని? పంచీకృతమైంది. సర్టన్ పీరియడ్ అయిపోతే, వారంటీ పీరియడ్ అది అయిపోతే పోవాలి. అంటే ఇప్పుడు ఉండడం ఏంటి, అప్పుడు పోవడం ఏంటండి? ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు కంపోజ్ అయింది, అప్పుడు డీకంపోజ్. దట్స్ ఇట్. ఇప్పుడు కంపోజ్ అయింది, అప్పుడు డీకంపోజ్. ఏం కంపోజ్ అయినాయి? 5 భూతాలు కంపోజ్ అయినాయి. ఇవి కంపోజ్ కానప్పుడు ఎలా ఉన్నాయి? అవి అపంచీకృతమై ఉన్నాయి. వాళ్ళు అంగళ్ళు పెట్టుకున్నారనే ఒక్కొక్క అంగట్లో మనం కొంచెం కొంచెం కొనుక్కొని అవన్నీ ఇక్కడ పెట్టుకుని చూడండి. ఒక్కొక్కడికి వాడు పుట్టుగురుడ్డి అండి, ధృతరాష్ట్రుడికి పుట్టుగుడ్డి, వాడి కళ్ళే లేవు. అట్లా పుట్టినప్పటికే కాలు లేకుండా ఉండి, పుట్టినప్పుడే చెయ్యి లేకుండా ఉండి ఏవో ఉంటారు కదా. అటువంటి వికలాంగులు కూడా పుడుతూ ఉంటారు కదా. పుట్టద్దని ఏం లేదమ్మా. పుట్టిన తర్వాత పోలియో రావడం వేరే, పుట్టుకతోనే. అంటే వాళ్ళ అంగట్లో ఆ వస్తువుని కొనుక్కోలేకపోయినారు. ఎందుకు కొనుక్కోలేకపోయినారంటే డబ్బులు లేవు. డబ్బులు లేవంటే కర్మ లేదు. కర్మ ఎందుకు లేకుండా పోయింది అంటే గత జన్మలో ఏదో ఒక పాపం చేసి అది తీసేశారు. అర్థమైందా ఏమ్మా? ఇదంతా ఇది ఆభాస. మరి చిదాకాశే సదాభాసం దీపితం చిజ్జడాత్మకం. ఒక చైతన్యము, ఒక జడము ఆ చిదాకాశంలో నువ్వు కనపడుతున్నాయి నీకు. ఒక చైతన్యము, ఒక జడము. జడమేమిటి, చైతన్యం ఏమిటి అంటే జడం సూర్యుడు, సూర్యనారాయణుడు చైతన్యం. అంటే సూర్యనారాయణుడు అందులో ఎలక్ట్రాన్స్, సూర్యుడు అందులో ప్రోటాన్. ఆ రెండూ కలిసినటువంటి రూపం నీకు అక్కడ కనపడదు. అక్కడ ఒక కుప్ప రూపం, ఇంకో చోట ఇంకో కుప్ప రూపం నీకు కనపడుతోంది. ఆలోచించు.
ఇవన్నీ అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చి ఏమైనా అంటే ఆ చైతన్యము ఆ జడము నీ దగ్గర అణువుల్లాగా వచ్చి ఒక ఇన్ని వేల అణువులు ఒక రూపం ధరించి, అన్ని వేల అణువులు కూడా గుండె ఒక ఇన్ని వేల అణువులు, ఊపిరితిత్తులు ఇన్ని వేల అణువులు అన్నీ కొన్ని కొన్ని కుప్ప కుప్ప అణువులు కలిసి ఒక వ్యాక్యూమ్లో నిలబడి, అక్కడ చిదాకాశం మళ్ళీ అందులో నిలబడి ఇదంతా కలిసి ఒక ఆకారంగా కనిపించింది. మీరు చూడండి, అప్పుడప్పుడు పత్రికల్లో మనకు ఒక బొమ్మలు వస్తూ ఉంటాయి. ఎలాంటి బొమ్మలు వస్తాయంటే సన్న 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 చుక్కలు పెడతాడు. ఈ చుక్కలన్నింటినీ కలిపితే మీకు ఒక బొమ్మ వస్తుంది అంటాడు కదా. ఈ చుక్కలు కూడా అన్ని చుక్కలు పెట్టాడు, దీన్ని కలిపితే ఇదిగో ఇట్లాంటి ఆకారం వస్తుంది. ఈ చుక్కలే కాదు, ఈ జంతువుల చుక్కలు, ఏనుగుల చుక్కలు, దోమ చుక్క, ఈగ చుక్క, మీ ఇష్టం. ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఆ బ్రహ్మకీట జనని ఆ అమ్మవారుట బ్రహ్మగారి దగ్గర నుంచి, మనం బ్రహ్మగారు దేవుడు అనుకుంటున్నాం కదా, విష్ణువు దేవుడు అనుకుంటున్నాం. కానీ దేవుళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మనలాంటి అణువుల సముదాయంతో తయారైనటువంటి వాళ్ళు కదా. వాళ్ళకి దివ్యతి అనేటువంటి ఒక శక్తి ఉంది కదా. మరి వసతి ఎందుకు ఇట్లా పెట్టుకున్నారంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయం చెప్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఏంది చెప్పండి? లేదు, ఆబ్స్ట్రాక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక వస్తువు కాదు. నాకు చూపించు. వెంటనే నాకు అక్కడ నేను కారు సరిగ్గా డ్రైవ్ చేయకుండా ఉన్నానుకో, ఆ లేన్ చేంజ్ చేయటమో కాదు, సిగ్నల్ లైట్ని నా ఇష్టం వచ్చి దాటేసాను అనుకో, ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను పట్టుకుంటుంది కదా. నేను ఒక గన్ చేతిలో పట్టుకుని రోడ్లో నడుస్తూ ఉన్నాను అనుకో, ఒక్కసారి గాలిలో అట్లా నేను ఒక గన్ పేల్చేసాను అనుకో, ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను పట్టుకుంటుంది కదా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ లేదు అంటే అంతటా ఉంటుంది. అంతటా ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా శాఖలుగా డివైడ్ అయ్యి ఉంటుంది కదా. ఒక్కొక్క శాఖలో ఇంతంతమంది పనిచేస్తూ ఉంటారు కదా. ఆ శాఖ సంబంధించిన వాళ్ళు ఆ పని ఎట్లా చూసుకుంటారో, మినిస్టర్లను అందరినీ పెట్టుకుని వాళ్ళే దిక్పాలకులు. వీళ్ళు ఉన్నారా లేరా అని మీకు సందేహమే అక్కర్లేదు కదా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఇండియాని కాపాడుతూ ఉంటారు. ఈ ఇండియాకి ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళే దాన్ని రక్షిస్తూ ఉంటారు కదా. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎట్లా ఒక ప్రైమ్ మినిస్టరు, ఒక చీఫ్ మినిస్టరు స్టేట్లన్నిటికీ ఇట్లా ఉంటాడో, మనకు కూడా అట్లాగే దిక్పాలకులందరూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి తెలీదు, మనకు కనపడరు వాళ్ళు. మనకి ఏం కనపడతారంటే ఆ బ్రహ్మకీట జనని అనే మాటతో ఆ అమ్మవారు నిన్నెట్లా అణువుల సముదాయంతో నీ రూపాన్ని నిర్మించిందో వాళ్ళు కూడా అణువుల సముదాయంతో ఆ రూపాన్ని నిర్మించారు. మనం చేస్తున్నప్పుడు సంకల్పం చెప్తాం వినండి. బ్రహ్మకర్మ సమారభే అంటాడు ప్రతివాడు. రోజు పనిచేస్తూ సంకల్పంలో ఏం చెప్తాడు? బ్రహ్మకర్మ చేస్తున్నాను అని. చూడండి, మన కర్మ చేస్తున్నానని చెప్పలే, బ్రహ్మగారి కర్మ చేస్తున్నా అంట మనం. బ్రహ్మకర్మ సమారభే అని విన్నారా? బ్రహ్మగారి కర్మ చేస్తున్నాం మనం. బ్రహ్మగారి కర్మ ఏమిటంటే గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నట్టు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, ఒక సబ్ ఇన్స్పెక్టరు, ఒక డిఐజీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తున్నాం. అది ఏం వర్క్ మాకు ప్రొవైడ్ చేసిందో ఆ వర్క్ మేము చేస్తున్నాం. సంకల్పంలో ఇవాళ నెల, ఇవాళ రోజు, ఇవాళ తిథి, నక్షత్రం అన్నీ చెప్పుకున్నావు. దట్ ఈజ్ ద ఫ్రమ్ అడ్రస్. నీ ఫ్రమ్ అడ్రస్ చెప్తున్నావు. ఎవడికి చెప్తున్నావు? ఫలానా దేవుడికి. ఏ దేవుడో నీకు చెప్తున్నావు, నీ ఇష్టం. అది టు అడ్రస్ కదా. అయ్యా, నువ్వు నేర్పించిన కర్మ, ఈ కర్మను నేను చేస్తున్నా, నీ కోసం చేస్తున్నా.
కానీ మనం ఏమనుకుంటున్నామంటే నేను రోజు పూజ చేస్తాను, దేవుడు ఎంత మాత్రం ఫలితం ఇయ్యక, నీకు ఎందుకు ఫలితం ఇవ్వాలి? నేను ఉద్యోగం చేశాను, నేను జీతం తీసుకుంటున్నాను, నాకు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకెందుకు ఇవ్వాలి? నన్ను లెక్చరర్గా అపాయింట్ చేసింది, నేను లెక్చర్ ఇచ్చాను, నెల అయ్యేప్పటికి నాకు జీతం ఇస్తున్నాడు, రోజు అన్నం పెడుతున్నాడు కదా. మనం తింటున్న అన్నం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నువ్వు పని చేసావు, నువ్వు తింటున్నావు, నేను చేశాను అని రిపోర్ట్ చేస్తున్నావు, అంతే కదా. బ్రహ్మకర్మ చేస్తున్నా అంటే అర్థం ఏంటిరా నాయన? నువ్వు నీ డ్యూటీ చేసి అందుకు జీతం తీసుకుంటూ మళ్ళీ ఏమడుగుతున్నాం మనం? ఎక్స్ట్రా నేను రాంగ్గా చేసి నీకేదో ఫేవర్ చేశాను అన్నాడు అడుగుతాను. ఈజ్ ఇట్ కరెక్ట్? ఆలోచించండి రా. ఏమీ లేకుండా గుడ్డిగా నేను రోజు సంధ్యావందనం చేస్తానండి, దేవుడు నాకు ఇట్లా కష్టాలు పెట్టేస్తున్నావు, వాడికి ఇదే పని, నీకు కష్టాలు పెట్టే పని కదా. ఎవడెవడికి కష్టాలు పెడదామా, ఎవడెవడికి సుఖాలు పెడదామా, వాడు ఏడుస్తూ ఉంటే నేను ఏం శాడిస్ట్ ఆ దేవుడు? నీకు దేవుడు అంటే సరైనటువంటి అభిప్రాయం లేదు. బ్రహ్మదేవుడు కూడా నీలాంటి అణుసముదాయంతోనే ఉన్నాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన పని సృష్టి చేయటం, ఈయన పని పోషించడం. ఎట్లా పోషిస్తున్నాడండి విష్ణు? ఆయన ఆకారంగా ఉండక్కర్లేదు. విష్ణు అంటే సర్వవ్యాపి. నీ మొక్కను మొలిపించడానికి కానీ, ఆ మొక్క పండడానికి కానీ, అందులో కాయ కాయడానికి కానీ, అది పెరగడానికి కానీ చూడండి, దానికి ఓషధీసే. అందుకే ఫోటోసింథసిస్ అంటే ఏమిటి? సూర్యుడికి ఏం పని? వెలిగి కూర్చొని ఊరికే మండిపోవడం ఎందుకు? ఎందుకు మండుతున్నాడు రా? మొక్కలకి పోషణ ఇస్తున్నాడు, మనందరికీ పోషణ ఇస్తున్నాడు, మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆరోగ్యం భాస్కర్ ఆదిచ్చే, ఆరోగ్యాన్ని భాస్కరుడు ఇస్తున్నట్ట కదా. మనకి వెలుతురిస్తున్నాడు పని చేసుకోవడానికి, పెద్ద లైట్ పెట్టాడు కదా. అవి రెండు సదాకాశంలో, అంటే చిదాకాశే సదాభాసం దీపితం చిజ్జడాత్మకం. ఆ చైతన్యము ఆ జడము కలిసినటువంటి అణు సముదాయం, ఒకవైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడు. అవి తాటంకయుగళీ భూత తపనోడుపమండల. తపన ఉడుప మండలం. తపనం అంటే సూర్యుడు, ఉడుప మండలం అంటే చంద్రుడు. సూర్య చంద్రులు రెండు అమ్మవారికి చెవులకు పెట్టుకున్న తాటంకాలు. ఏం చేస్తోంది? ఈ ప్రపంచానికి గుడ్డి లేకుండా వెలుతురిస్తోంది. ఈ సంగతి అంతా మనకు తెలుసునా అంటే మనకు తెలియదు. నీకు తెలియదు అంటమే చీకటి, అజ్ఞానం. నిన్ననే చెప్పాను. ఇప్పుడు నాకు తెలుసు అని దేంతో వేసుకుంటున్నావు? ఒక టార్చ్ లైట్ వేసుకుని ఇంతవరకు నాకు తెలుసు, మొత్తం టార్చ్ వేసేసుకుంటే అంతా నాకు తెలుసు, అప్పుడు చీకటి లేదు. అందుకని ఏమన్నాడు? లోకంబులు, లోకేశులు వీళ్ళని పరిపాలించేవాళ్ళు, లోకస్థులు మనం. తెగిన అంటే వీళ్ళంతా చచ్చిపోయినా అని కాదు. నువ్వు ఆభాసలుగా వీళ్ళందరినీ చేసేస్తే వీళ్ళు ఏమై నీకు మిగులుతారంటే అణువులే మిగులుతారు. వాళ్ళు అట్లాగే ఉంటారు, కానీ నీ దృష్టిలో వాళ్ళు ఏమైనారు? అణువులైనారు. అణువులైన తర్వాత వీడు వాడు వాడు వీడు అని నువ్వు కనుక్కోగలవా? ఏం కనుక్కోలేవు. ఎట్లా కనుక్కోలేనండి నేను? నాకేమైపోతుంది అంటే, నా దగ్గర గాజులు ఉన్నాయి, కాసుల పేరుంది, గొలుసు ఉంది, కమ్మలు ఉన్నాయి, ఇవన్నీ తీసుకెళ్ళి కంసలవాడి దగ్గరికి వెళ్ళి, నాయన ఇవన్నీ కరగబెట్టి నాకు ఏదైనా ఒక పెద్ద నగ చేసి వడ్డాణం చేసి అని అడిగాను అనుకో, ఏం చేస్తాడు? అన్నీ కరగబెట్టేస్తాడు. అన్నీ కరగబెట్టి ఏమవుతాయి? బంగారం అయి కూర్చుంటాయి. ఇప్పుడు ఈ బంగారంలో నా గాజుల బంగారం ఏదో నాకు చూపించు, నా గొలుసు బంగారం ఏదో నాకు చూపించు, నా కమ్మలు నాకు చూపించు అంటే ఎటు చూపిస్తాడు? ఎప్పుడైతే వీళ్ళందరూ అణువులన్నీ నువ్వు నిర్ణయించుకున్నావో అప్పుడు నాకు రవి ఏడి, నీరజ్ ఏడి అంటే ఎవ్వరు లేడు. ఏమైనారు వాళ్ళందరూ? అణువులు ఇప్పుడు అయినారా? ఆల్రెడీ అయ్యే ఉన్నారు. ఇంకోడెవడో వాళ్ళని అణువులుగా మార్చక్కర్లే. ఏమ్మా? చైతన్యము జడము అనేటువంటి పేరుతో ఆ ఆకాశంలో నీకు కనపడుతున్నారు వాళ్ళు.
ఈ ఆకాశంలో వీళ్ళందరూ కనపడుతున్నారు. వీళ్ళందరూ ఏం పని చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తున్నారు. ఇక్కడే చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎవరికీ తెలియదు, కేవలం ఆగమం. ఇది ఆగమం అంటే ఏమిటి? గురువు తను సంపాదించుకున్న జ్ఞానాన్ని మీకు అర్థమయ్యేటువంటి, నోన్ టు అన్నోన్ కదా, మీకు అర్థమయ్యేటువంటి భాషలో మీ ముందు పెడుతున్నాడు. ఏమ్మా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మాట అనుకుందిట, ఈ దేశాన్ని నేను సుభిక్షంగా పరిపాలించాలి అని అనుకుంది. అనుకున్న తర్వాత కదా దీనికి ఎటువంటి రాజ్యాంగం, ఎటువంటి విధానం ఉండాలి అని రూపకల్పన చేసుకున్నారు. మంత్రులు ఉండాలి, స్టేట్ని పరిపాలించే వాళ్ళు వేరే ఉండాలి, సెంటర్ పరిపాలించే వాళ్ళు వేరే ఉండాలి, అసెంబ్లీ ఉండాలి, పార్లమెంట్ ఉండాలి, రాజ్యసభ ఉండాలి, లోక్సభ ఉండాలి, ఇవన్నీ కదా. ఇదంతా పెట్టుకుని కదా రాజ్యాంగం నిర్ణయించబడింది. అట్లాగే పరమాత్మ ఏమనుకున్నా అంటే, ఏకహ, నేను ఒక్కడనే ఉన్నాను, అనేకో అహమస్మి, నేను అనేకమై అనేక సమస్యలు సృష్టించుకుని ఆ సమస్యలన్నిటికీ సొల్యూషన్ తయారు చేసుకుని, అంటే ఎవడికి వాడి ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క సమస్య ఇస్తా, దానికోసం కొన్ని అణువులను అక్కడ శరీరంగా నిర్మిస్తా. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దానికోసమే పుడుతున్నాడు. ఎవడెవడు దేని రకాలంగా పుడుతున్నారో ఆ పనిని వాడికి ఖచ్చితంగా అది వస్తుంది, కష్టమైన సుఖమైన కదా. అది వాడికి ఇస్తాడు భగవంతుడు. అరే వాడికే ఎందుకు ఇచ్చాడు అంటే వాడిని అందుకే పుట్టించాడు కదా. జవానికి ఎందుకు యుద్ధం చేసేటువంటి శక్తే ఇస్తాడు, వాడిని ఎప్పుడు యుద్ధభూమికే పంపిస్తాడు. యుద్ధం వస్తేనే వాడు పనిచేస్తాడు, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటాడు. వాడికి బాగా తిండి పెట్టి మేపుతుంటారు అంటే. మేమైతే రోజు పని చేయాలా. స్వీపర్ అంటాడు, మున్సిపల్ స్వీపరు, నేను రోజు రోడ్లు ఊడ్చాలా, ఈ దుమ్మంతా నా ముక్కులో పోసుకొని. వాడు ఎందుకు అక్కడ హాయిగా కూర్చొని యుద్ధం వచ్చినప్పుడు పోతాడు, లేకపోతే హాయిగా కూర్చుంటాడు అంటే. వీడికి ఈ డ్యూటీ పెట్టాడు, వాడికి ఆ డ్యూటీ పెట్టాడు. వాడు ఆ డ్యూటీ వచ్చినప్పుడు పోనంటే వాడిని తంతారు. అవునా కాదా? అట్లా పరమాత్మ ఏకహ అనేకో అహమస్మి తదేక్షత. ఒకసారి ఎలా చూశాట? ఏం చూశాడు? నీ చిదాకాశంలో నీ ప్లాన్, నిన్న చెప్పానే, ఒక ప్లాన్ వేసుకుంటాము. ప్లాన్ వేసుకున్న తర్వాత ఏం చేసా? ఒక్క పరమాత్మే ఉన్నాడు, అలా గుర్తుపెట్టుకోండి. అద్వైతం అంటే అదే చెప్తుంది. ఆ ప్లాన్ వేసుకుని ఏం చేశాడు అంటే కదా, తదేక్షత చూశాడు. ఎట్లా చేసుకుని అంటే నేను ఎటువంటి ప్రపంచాన్ని సృష్టించాలి అని ఆయన చూశాట. సో అకామయత, తాను అది అయిపోయినాడు. పరమాత్మే అది అయిపోయినాట. పరమాత్మే అది అయిపోయినాడంటే ఎట్లయిపోయినాడు? ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క సమస్య ఇచ్చి, అంటే ప్రతి ఒక్కడు పరమాత్మే. అందుకే అహం బ్రహ్మాస్మి అనేది. నువ్వు కూడా బ్రహ్మమే, వాడు కూడా బ్రహ్మమే, వాడు కూడా బ్రహ్మమే. మరి పశుపక్షాదులు, ఆ చీమలు దోమలు బ్రహ్మము కాదని, అవి కూడా బ్రహ్మమే. ఆ బ్రహ్మకీట జనని, ఆ సత్ అనేటువంటిది అందరినీ అలాగే తయారు చేసింది. అందరికీ ఒక సమస్య ఇవ్వలే, అందరికీ రకరకాల సమస్యలు ఇచ్చింది. ఆ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తున్నావో పరమాత్మ నీలో ఉండి చూస్తున్నాడు. అర్థమవుతున్నదా? ఈ కష్టాలు పెట్టలే. నేను ఏ పరీక్షకు అపేర్ అవుతున్నానో, నేను 10th క్లాస్ పరీక్ష కూర్చోవాలరా, నా క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఇస్తాడు. ఎందుకంటే కదా, నేను 10th క్లాస్ పరీక్ష, నేను IAS పరీక్ష కూర్చుంటున్నారా, తేలిక పేపర్ ఇస్తాడు కదా. మీ ఇంటి నుంచి తుంగభద్ర ఎంత దూరంలో ఉంది, తుంగభద్రలో ఎన్ని నీళ్లు ఉంటాయి, మనిషి అందులో పడితే మునుగుతాడా, తేల్తాడా, ఈ ప్రశ్నలు ఇస్తాడా? ఎవరికైనా కష్టాలు ఎక్కువ ఉన్నాయి అని అంటే వాడు చాలా పెద్ద పరీక్షకు కూర్చుంటున్నాడు. పెద్ద పరీక్ష ఏమిటంటే, అయ్యా నేను ఈ పని చెయ్యను, నేను నీ లోపలికి వస్తాను. ఆర్తుడు, అర్ధార్థుడు, జిజ్ఞాసి, జ్ఞాని అని 4 ఉన్నారు పరీక్షలు రాసేవాళ్ళు. 4 కేటగిరీలను పెట్టాడు ఆయన. ఎవడెవడు ఏ కేటగిరీకి చెందుతాడో వాడికి ఆ క్వశ్చన్ పేపర్ ఇస్తాడు కదా. తన దగ్గరికి జ్ఞానీమే సమయే ప్రియ అంటున్నాడు. జ్ఞాని అయిన వాడు నాకు ఇష్టమైన వాడు ఉన్నాడు. నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తెలుసు కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి నేను తెలుసు అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు?
ఆలోచించండి రా. నాకు దేవుడు తెలుసు అన్నవాడు కాదు, దేవుడికి నేను తెలుసు అన్నవాడు ఎవడు ఉంటాడు? అట్లా మనందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య ఇచ్చి ఆ సమస్యల్లో మనం ఎట్లా యాక్ట్ చేస్తామో మన దగ్గరే ఉండి పరీక్షించి మనం అది బాగలేదు అనుకుంటే ఇంకో కొత్తది కావాలంటే కొత్తది ఇస్తాడు. ఎట్లా ఇస్తున్నాడంటే, అమ్మ ఇవన్నీ నేను అనుకుని మీకు చెప్తున్న విషయాలు నాకు చాలా నిజం అనిపించింది, మీకు కూడా నిజం అనిపించాలి కదా. ఒక డైరెక్టర్ గారు ఒకడు స్టోరీ రైటర్ రా. నేను ఒక కథ అనుకున్నాను మనస్సులోనే కదా అనుకోవాలి కథ. ఆ కథని ఒక స్టోరీ రైటర్ని పిలిచి, నాయన ఇది ఒక కథ రాయరా అని చెప్పాను. వాడు కథ రాశాడు. ఆ కథని ఎట్లా యాక్ట్ చేయాలిరా అని ఒక డైరెక్టర్ని పిలిచాను. వాడు వచ్చాడు, వాడు డైరెక్ట్ చేశాడు. ఎవరెవరు ఏ క్యారెక్టర్ వేస్తే సమంగా వేస్తారో వాడు నిర్ణయించాడు. అర్థమవుతుందా? అటువంటి పాత్రలన్నింటినీ వాడు పెట్టాడు. మన్ని ఆ సినిమాలో యాక్ట్ చేయమన్నాడు. సినిమానో నాటకమో ఏదన్నా కానివ్వండి, మన్ని నటించమన్నాడు. మనం సక్రమంగా వాడు చెప్పినట్లుగా నటించినట్లయితే ఏమ్మా, వాడు ఇంకో సినిమా లేకుండా సరే వీడు బాగానే నటించాడు మన్నే ఉంచుతాడు దాంట్లో. మనం అది నటించలేదనుకోండి, మనం మన సొంతం బెత్తనం ఏదో పెట్టాము, 3 పెడతాం మన సొంతం అవి. ఎందుకంటే ఇది వాడిది అన్నప్పుడు మనం పనిచేయటం వేరు, ఇది మనది అన్నప్పుడు పనిచేయటం వేరు. ఇది పరమాత్మది, ఆయన పని నేను చేస్తున్నాను. చాలాసార్లు మీకు చెప్పాను, ఆయన కాలేజీలో నేను లెక్చరర్ని కదా, కాలేజీ ఆయింది, పని చేయటం వరకే నాకు బాధ్యత. ఆ కాలేజీలో పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీ అనుకుని పైకి వస్తే అది ఆయన క్రెడిట్ ఆయనకు పోతుంది, నాకు పోదు. అర్థమైందా? ఆయన అన్ని హాస్పిటల్స్ అందులో మన్ని పనిచేయమన్నాడు. ఆయన అన్ని షాపులు అందులో నన్ను వర్కర్గా పనిచేయమన్నాడు. చేసినందుకు నాకు ఇంత డబ్బులు ఇస్తున్నాడు, నేను తింటున్నాను అనుకుని పని చేస్తే ఆయన పనిని నువ్వు ఫుల్ఫిల్ చేసిన వాడివి అవుతావు. లేదు ఇది నాదేను అనుకున్నావంటే కదా, నాదే అనుకుని నువ్వు వేరే పనులు చేస్తున్నావు కదా. ఒకడు కంప్యూటర్ వర్క్ చేస్తూ మధ్య ఇంకోళ్ళ కంపెనీ కూడా తీసుకుని ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకుని నేను ఏదో ఇంకో పేరు పెట్టి నేను ఇక్కడ చేసేస్తాలే అంటే ఏం చేస్తాడురా? అక్కడే పని చేసుకోపోరా అని పంపిస్తాడు. మన్ని కూడా అక్కడే పని చేసుకోమని పంపించాడు. అదే ప్రపంచంలోనే ఇంకా మళ్ళీ జన్మలకు వెళ్ళరా అని. ఇప్పుడు జన్మ ఉంటుందా పోతుందా అనేది నువ్వు చెప్పాలా, నేను చెప్పాలా కదా. నీకు జన్మ ఉంటుందో ఉండదో నువ్వు చెప్పాలి. ఎందుకని? నువ్వు పరమాత్మ పని చేస్తున్నాను ఈ శరీరంతో అనుకుని పని చేస్తావా? అది సంగతి. అర్థమైందా? ఏమిరా నిన్న చెప్తానన్నాను కదా, చెయ్యడానికి నీకు పరికరం ఇచ్చాడు పరమాత్మ. తన లోపల ఉండి ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని, భూతాలన్నిటినీ. ఈ భూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ భూతాలన్నీ కూడా చిజ్జడాత్మకమైనవి. అట్లా నువ్వు కూడా ఒక భూతానివి. నీ లోపల ఉన్నవాడు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నీ చిత్తు, ఇది నీ సత్తు. సచ్చిత్తులు కాదు, అది అస్థిభాతి. ఎందుకంటే సచ్చిత్తులుగా ఉన్నప్పుడు కనపడకూడదు, అస్థిభాతి అయితే కనపడుతుంది. సచ్చిత్తుగా కనపడకూడదు అంటే కనపడింది ఎలా అవుతుందండి అంటే కదా, సచ్చిత్తులు ఉన్నప్పుడు చూసి ఇంకోడు చెప్పేవాడు ఉండడు. సత్తు చెప్పదు, చిత్తు చెప్పాల్సిన అవసరం లేదు. నేనున్నాను అని ఎవరికి చెప్పాలరా? నేను కాక ఇంకోటి ఉంటేనే చెప్పాలి. అర్థమవుతుందా? నేను కాక ఇంకోటి ఉంటుంది అస్థిభాతి. ఇక్కడ ఒక అస్థిభాతి, ఇక్కడ అస్థిభాతి, ఇక్కడ అస్థిభాతి. నేను వేరుగా ఉన్నా, నాకు ఒక అస్థిభాతి. అందుకని అస్థిభాతియే నీకు చూపించడానికి వీలవుతుంది, సచ్చిత్తులు చూపించడానికి వీలు కాదు. ఎందుకంటే సచ్చిత్తులను చూడాలంటే అది దృశ్యమైపోతేనే చూడగలవు. దృశ్యమైందంటే అస్థిభాతి అయిపోతుంది. ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు కలిసిన న్యూట్రాన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ఎక్కడి నుంచి వచ్చింది? రెండూ కలిసినదే, రెండూ కలిసి న్యూట్రాన్ అయింది. అంతకుముందు ఏమీ లేని దాంట్లోంచి వీళ్ళిద్దరు వచ్చారా?
అక్కడ ఏదో ఉంది కదా, లేని దాంట్లోంచి ఇక్కడ మైనస్లోంచి ప్లస్ వస్తుందిరా, మైనస్లోంచి ప్లస్ రాదు, ప్లస్లో నుంచే ప్లస్ వస్తుంది కదా, ప్లస్లో నుంచే ప్లస్ వస్తుంది. మైనస్ ఏమైంది, నీకు కనపడుతుంటే మైనస్ అంటావు కదా. అక్కడ ప్లస్లో నుంచి మైనస్ వస్తుంది అంటున్నావే, మైనస్ అయితే ఇంకా ప్లస్సే ఉంటుంది కదా. ప్లస్లో నుంచి మైనస్ అయితే రాబోయేది ఏమిట్రా, ఒక ప్లస్ ఉందిరా నా దగ్గర, ఒక 100 ఉంది, 100 మైనస్ వాట్ ఈజ్ దట్ నంబర్, మళ్ళీ 100ఏ కదా కదా. కాబట్టి 100లో నుంచి వచ్చేది, ప్లస్లో నుంచి వచ్చేది ప్లస్సే కావాలి కదా. అందుకని ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు వస్తున్నాయంటే అంతకు ముందు అవి సచ్చిత్తులుగా ఉంటేనే వస్తాయి. సచ్చిత్తులుగా ఉన్నప్పుడు నీకు కనపడకూడదు, తర్వాత అది కనపడుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా పరమాత్మ ఏకహ అనేకో అహమస్మి అన్నాడు. అహమస్మి నేనే అదిగా కనపడుతున్నాను అన్నాడు. ఏదిగా, ఈ ప్రపంచంగా, ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు నేనే. అయితే మనుష్యులకి వాళ్ళకి ఏం తేడా పెట్టానంటే, మనిషికి ఒక్కడికి నన్ను తెలుసుకునే అవకాశం వచ్చే బుద్ధి అనే దాన్ని విశేషంగా నేను పెట్టాను. అందుకే 1/3 బై డిఫాల్ట్ మనకు వచ్చిందన్నాను. మనుష్యత్వం, మోక్షత్వం, మహాపురుష సంశ్రయం. నాయన నిన్ను 3 రకాలుగా తెలుసుకుంటే నా దగ్గరికి చేర్చుకుంటారా అన్నాడు. నేనే అయిపోతావురా అన్నాడు. 3 రకాలుగా అంటే ఏమిటి, బై డిఫాల్ట్ నీకు ఒకటి ఇచ్చేసాను. నేను ఏమిచ్చాను, జీవరాశులన్నిటికంటే నీ మీద నాకు ఎక్కువ ప్రేమ, నన్ను తెలుసుకుంటే అవకాశం నీకు నేనిచ్చాను కదా. ముముక్షుత్వం, నీకు మళ్ళీ మళ్ళీ జన్మలకెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ నా కోరికలు ఇంకా పెంచుకోవాలి, ఈ పేపర్ కాకుండా పక్కవాడి పేపర్ అంతా ఆన్సర్ షీట్లో రాయాలి అని అనుకోకపోతే ఏంట్రా మనమందరం చేస్తున్నది ఏంది, పక్కవాడి పేపర్ రాయడం అంటే ఏంటో చెప్పనా, వాడిది కాపీ కొట్టడం. నీవు నేనున్నాను అని దర్జాగా అనుకోగలవు, నీ దగ్గర నేను ఉన్నానా లేదా అన్న సంశయం నీకు రాదు. నీకు ఏ సంశయం వస్తుంది, దేవుడు ఉన్నాడా లేదా అని సంశయం వస్తుంది. ఎందుకని, నువ్వు దేవుడు అని నీకు తెలియదు కాబట్టి. ఎప్పుడు నీకు ఆ సంశయం వస్తుందో చెప్పమంటారా, దేవుడు ఉన్నాడా లేడా అనే సంశయం నీకు ఎప్పుడు వస్తుందో చెప్పనా, నువ్వు అనుకున్నవి కాకపోతే వస్తుంది. వాడితో బిజినెస్ డీలింగ్ పెట్టుకుంటావు, వ్యాపారం. దేవుడా నాకు గనక ఈ కోరిక తీరితే నీకు 100 టెంకాయలు కొడతా, లేకపోతే అదెవరో శశివాడ బియ్యం కూడా ఒకడు ఉన్నాడు, వాడు కదా 1000 టెంకాయలు కొడతాట వాడు. ఎందుకు, దేవుడికి ఆయన పండించిన టెంకాయలు ఆయన కొట్టాల్సిన పని ఉంది, టెంకాయలు వీడు పండిస్తే వీడు కొట్టండు కదా. లేదా నీ కొండకు నడిచొస్తా, ఆయన కొండకు నడిచి రమ్మని ఆయన అడిగాడా, నువ్వు ఫ్లైట్లో వచ్చినా ఆయన ఏం వద్దండు, నువ్వు దర్శనానికి రారా నాయన చూసిపోరా అంటాడు. నువ్వు నడిచొస్తావో అది దేవుడి కోసం కాదు, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆయన నీ కోరిక తీర్చలేదో వెంటనే ఏమంటావు, అసలు ఆయన నిన్ను ఎందుకు సృష్టించాడు, ఆయన పని చేయటం కోసం. నువ్వు ఆయన పని కాకుండా ఏం చేస్తున్నావు, నీ పనులు చేసుకుంటున్నావు. అందుకని నాయన నువ్వు నీ పనులే చేసుకుంటున్నావు కదా, నీకు అదే ఇష్టం కదా, అందుకని మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలో మళ్ళీ పుట్టు, మళ్ళీ నువ్వు పని చేసుకో కదా, నీకు ఏది ఇష్టమో అదే చేసుకోరా అని పంపిస్తున్నాడు. నువ్వు ఇందులో పడి కూరుకుపోయి బయటికి రాలేక నానాగా సాగు చూస్తున్నావు, మళ్ళీ జన్మలెత్తి ఇంకా అది నేను రీచ్ అవ్వగలనేమో, అది నువ్వు రీచ్ అవ్వలేవు. ఎందుకంటే సూర్యుడికి దూరంగా నువ్వు పారిపోతున్నావు. పోయే కొద్దీ నీ నీడ ఏమవుతోంది, ఇంకా దూరం అయిపోతుంది.
వెనక్కి తిరుగు నుంచున్న చోటు నుంచి. అది దాని పేరు. చూడండి, ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ స్వర్గ నరకాలతో సహా తనలోనే ఉన్నాయని, తనలోనే అన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే చిదాకాశంలోకి వెళ్ళాలి. చిదాకాశంలోనే అన్ని వస్తువులు ఉన్నాయి. వస్తువులు ఉన్నాయా అంటే వస్తువులుగా కనపడుతున్నటువంటి ఏమున్నాయి? సచ్చిత్తులు ఉన్నాయి, లేకపోతే అస్థిభాతి ఉన్నాయి, అంతకంటే ఏం లేవు. బ్రహ్మగారి దగ్గర అదే ఉంది, ఇంద్రుడి దగ్గర అదే ఉంది. దిక్పాలకులు వాళ్ళు ఉన్నారా లేదా అని నీకు అవసరం లేదు కదా. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయా లేవా అంటే డిపార్ట్మెంట్లు ఎందుకు ఉన్నాయిరా? అందులో ఉద్యోగస్తులను ఎందుకు వేసుకున్నారా? ఏం చేయటానికి వేసుకున్నారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేయటానికి కదా. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వాడిని గవర్నమెంట్ సర్వెంట్ అంటున్నారా, లేకపోతే వీడు ప్రైవేట్గా పెట్టుకున్నాడు వీడు సొంతం అంటున్నారా? గవర్నమెంట్ సర్వెంట్ వీరు. నువ్వు సర్వెంట్ లాగా ఉండకుండా ఓనర్ లాగా బిహేవ్ చేస్తున్నావు. సర్వెంట్ లాగా బిహేవ్ చెయ్యి, అప్పుడు ఏమవుతుంది? సర్వకర్మ స్వరూపం సచ్చిదానందమే. నువ్వు ఏ పని చేసినా కూడా ఆయన పనే కదా. అప్పుడు స్వీపర్ అయినా జవాన్ అయినా సేమ్. ఎందుకంటే వాడి పని, వీడికి ఇంత పని చేయగలడానికి ఇచ్చాడు, వాడికి ఆ పని చేయటానికి ఇచ్చాడు. వీడి పని వాడు చేసినా తప్పే, వాడి పని వీడు చేసినా తప్పే. ఎందుకంటే నీకు చెప్పిన డ్యూటీ నువ్వు చెయ్యి, ఇంకో డ్యూటీ చేయడానికి ప్రయత్నించవాకు. ఇంకో డ్యూటీ చేయడానికే లంచాలు తీసుకుంటున్నారు కదా. అందుకే కదా అటెండర్ ఏమో ఇన్ని కోట్లు సంపాదించాడని నిన్ననే టీవీలో చెప్పాడు. వాడు అటెండర్ అయితే వాడికి అన్ని కోట్లు ఎట్లొచ్చినాయో ఆలోచించ. ఏమిరా, నిన్ననే చూశాను. తాను తన లోపల ఇవన్నీ ఉన్నాయని ప్రవిలాపనం ఇది. తన లోపల అన్నీ స్వర్గనరకాలతో సహా అన్నీ నా లోపలే ఉన్నాయని, నేను అన్నింటి వెలుపల లోపల కూడా ఉన్నాను. అన్నింటి వెలుపల లోపల అంటే ఈ ప్రాణులందరి లోపల నేనే ఉన్నాను, ప్రాణులందరి బయట కూడా నేనే ఉన్నాను. ప్రాణులు అసలు లేరు, వాళ్ళందరూ ఆభాసలు అని అప్పుడు అనుకోగలవు. ఎప్పుడు అనుకోగలవు? ఎప్పుడైతే నాటకంలోనూ పాత్రలు వేస్తున్నానని తెలిసింది కదా. నాకు ఈ మూడిటి మీద వ్యామోహం ఎందుకు ఉందండి అని మీరు అడగచ్చు. ఎవడు పెట్టాడు నాకు ఈ మూడిటి మీదనే వ్యామోహం పొమ్మని? మనం అందరం కలిసి ఒక నాటకం వేస్తున్నాం అనుకోండిరా, కాసేపు అనుకోండి కదా. అందులో నాటకంలో ఒక 7-8 పాత్రలైనా ఉంటారు కదా. మనం రోజు రిహార్సల్స్కి వెళ్తున్నాం కదా. రిహార్సల్స్కి వెళ్తున్నప్పుడు నా డైలాగుతో పాటు వాడి డైలాగు కూడా నాకు వచ్చేస్తాయి. ఎందుకని? అట్లా ఈ ప్రపంచంలోకి అనేక సార్లు మనం రాబట్టి బహూనాం జన్మనాం అందుకు వచ్చింది. ఆహా, ఏంరా నాటకం అన్న సంగతి తెలియదు. అందుకని ఏం చేసాం మనం కదా. వాడెవడన్నా వాడు డైలాగ్ మర్చిపోయినాడు అనుకో, వెంటనే మనం వీడు అందిస్తాడు. ఎందుకని? ఎవడన్నా డబ్బు సంపాదించకుండా కూర్చుంటే, ఒరేయ్ డబ్బు సంపాదించకుండా ఎందుకు కూర్చుంటావురా, ముందు డబ్బు సంపాదించు. నాటకంలో ఒకడిని చూసి ఒకడికి, ఎందుకంటే అందరం ఒక నాటకంలోనే ఉన్నాం కదా. ఆ నాటకంలో అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా. వాడి డైలాగ్, ఒరేయ్ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నావురా, చేసుకో. ఈ 3 మనకు అట్లా వచ్చినాయి, అబద్ధం కాదురా. వాడు పెళ్లి చేసుకున్న తర్వాత వాడు డబ్బులు రేపటి నుంచి మరే మీ అమ్మ వాళ్ళకి ఇవ్వకుండా దాచిపెట్టుకో, రేపటి నుంచి నువ్వు ఇల్లు కొనుక్కోవాలి. ఎందుకని? ఇది నీ ఫ్యామిలీ. ఇవన్నీ కూడా నాటకంలో ఒకడిని చూసి ఒకడు నేర్చుకున్నాడు. మనం అందరం కూడా పరమాత్మ పని చేస్తున్నాము. మనం ఇంట్లో ఉండాలంటే ఇల్లు ఆయన ఇస్తాడు కదా. మనం శ్మశానంలో ఉండాలంటే ఆయనే పంపిస్తాడు అనుకుంటే ఇవి ఉండవు. ఇప్పుడు 3 ఎందుకు వచ్చినాయో తెలిసిందా? ప్రతి ఒక్కడికి వచ్చినాయి కదా.
ఎప్పటి నుంచి వచ్చినాయి? అసలు నీకు రావాల్సిందేమిటి? మానవ జన్మ ఎందుకు వచ్చింది నీకు? నీకు తెలియదు కాబట్టి ఈ జన్మమిక దుర్లభమురా, మళ్ళీ నీకు మానవ జన్మ రాదురా. మరి నన్ను ఏం చేయమంటావురా? సా జన్మ సాకార సద్గురుని కనరా. ఆకారం ఉన్నటువంటి వాడు గురువు. నీకు ఆకారం ఉన్న గురువు చెప్పాలి. నా గురువులే శంకర భగవత్పాదులు పరమాచార్య నీకు దేహం ఉన్న గురువే చెప్పాలా అని అడిగారు. అంటే ఆల్రెడీ దేహం ఉన్న గురువు నీకు చెప్పేశాడు. నీకు ఇప్పుడు దేహం లేని గురువు దగ్గర పాఠం వింటాను, నువ్వు నేర్చుకోవాలి. ఎన్నాళ్ళు దేహం ఉన్న గురువు దగ్గర వింటావు? అప్పటి నుంచే నాకు దేహం లేని గురువు పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. నీకు ముందు మాత్రం నీకు సాజన్మ సాకారమైన సద్గురువు కావాలి. ఎందుకనంటే మీ అమ్మ నాన్న చెప్పే గురుత్వం నీకు చెల్లదు. అమ్మ అంటే అసలు ఇది గిట్టదు కదా మనకి. ఒకప్పుడు మనం అమ్మ దగ్గరే అన్నీ నేర్చుకుంటాం. మాట నేర్చుకుంది అమ్మ దగ్గరే, తినడం నేర్చుకుంది అమ్మ దగ్గరే కదా. మనకు వచ్చిన కష్టం ఏదైనా వస్తే అమ్మ దగ్గరే చెప్పుకున్నాం కదా. కొంతకాలం అయిన తర్వాత పిల్లవాడు ఎప్పుడు కొంచెం పెద్దవాడు అవుతున్నాడో, అమ్మ నీకేం తెలియదే, అమ్మ దగ్గరే వీడు నేర్చుకున్నాడు మొత్తం. ఇప్పుడు అమ్మనేమంటాడు? అమ్మ నీకేం తెలియదే, నాన్నకు తెలుసు. వీడు నాన్నకు చెబుతాడు. అమ్మకి తెలియంది అయిపోయింది. ఎందుకు అని? ఇంటిమసి ఎక్కువైపోయేటప్పటికీ అమ్మకు తెలియదు కదా. అమ్మే నేర్పించింది మనకు అన్నీ, లేకపోతే మనకి ఇవన్నీ రావు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? గురువు వచ్చి నాకు కొత్తగా ఏదన్నా నాకు చెప్తాడా? గురువు నీకు కొత్తగా ఏం చెప్పడు. నీ దగ్గర స్ఫురణ అనే పేరుతో ఒకటి ఉందిరా కదా, స్ఫురణ. ఆ స్ఫురణ అనేటువంటి శక్తి నీ లోపల ఉంది. దాని పేరు తెలివి. తెలివి మాటకు ముందు అంటుందిరా, గురుదేవులు అన్న మాట ఇది. తెలివి తానని మాటి మాటికి తేటపడగా, మాటి మాటికి నీకు లోపల నుంచి అంతర్వాణి పేరుతో నీ తెలివి మాట్లాడుతోంది. కానీ నువ్వు అది వినవు. తెలియనేరక నా తెలివే నా దేవుడు, అది తెలుసుకోలేక దేవుడు అన్యుడటన్స్ వెతికిది. ఇంతకు ముందంతా ఏం చేశాను? ఆ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీశైల మల్లికార్జునుడు, వీళ్ళెవరో దేవుడు అని నేను వెతుక్కుని చచ్చాను. కానీ వాళ్ళు దేవుడు కాదా? వాళ్ళు దేవుడే. కానీ వాళ్ళు ఏ దేవుడు అంటే నా దేవుడు, సృష్టించిన దేవుడు. ఒరిజినల్ దేవుడు ఎవరు? నా దగ్గర ఉన్నాడు. వీడు సృష్టించినవాడు అక్కడ ఉన్నాడు. వీడు సృష్టించినవాడు అంటే ఆ విగ్రహం ఎవడో ఒకడు చేశాడు కదరా. ఆ చేసినవాడు నాలాంటి మనిషే కదా. శిల్పి ఎవరు? స్వయంభూ కాదు అన్నీ. నీకు తెలియకపోతే స్వయంభూ అంటున్నావు. ఎవడో ఒకటి చెక్కంది రాయి బొమ్మలాగా ఎట్లా అవుతుంది? బొమ్మ ఎందుకు అయిందండి? ఆ బొమ్మలు ఎందుకు పెట్టారండి మాకు మమ్మల్ని చంపడానికి అంటే, నీకు మరి నువ్వు నిరాకారమైన పరమాత్మని గ్రహించలేకపోతున్నావు కదా, నీ బుద్ధికి అందటం లేదు, అందుకని బొమ్మ పెట్టి ఆ బొమ్మ ద్వారా తెలుసుకోమంటున్నావు. ఆ బొమ్మే మీ ఇంట్లో అమ్మగా పెట్టాను నేను. మీ ఇంట్లో అమ్మ ఎవరు? ఆ బొమ్మే. మీ అమ్మని బొమ్మగా నువ్వు గుర్తించాను. మీ అమ్మని దేవుడుగా నువ్వు గుర్తించడం లేదు కాబట్టి బయట దేవుణ్ణి పెట్టి ఒరే ఇది కూడా అమ్మవారురా చూడరా అని చెబుతున్నా. ఇంట్లో సజీవమైన అమ్మవారు ఉంది, నిర్జీవమైన అమ్మవారిని నేను బయట పెడితే అది అమ్మవారు అంటావు, ఇది కాదంటావు. అమ్మకి అన్నం కూడా పెట్టక్కర్లేదు, మా వృద్ధాశ్రమంలో చేరుద్దాం అంటావు. ఆలోచించండిరా. దేవుడు ప్రతి చోట ఉండలేక ప్రతి ఇంట్లో ఒక అమ్మని పెట్టేశాడు. అన్ని చోట్ల నేను ఉండడానికి వీలు కాదు కదా, అందుకని అమ్మ అనే పేరుతో ప్రతి ఇంట్లో కూడా చూడండి, అమ్మ అన్నిటికీ సాక్రిఫైస్ చేస్తుంది. అమ్మలాగా సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. లేదండి నా భార్య కూడా అట్లా. నీ భార్య ఇంకొకటి అమ్మేరా. నీ కోసం సాక్రిఫైస్ చేసేది మీ అమ్మ, నీ పిల్లల కోసం సాక్రిఫైస్ చేసేది నీ భార్య. నీకు ఆ డిఫరెన్స్ తెలియకపోతే నీ కర్మ.
కరెక్టే మరి కదా. నా భార్య చాలా చేస్తోందండి అని అంటావు కానీ, అరే ఒకప్పుడు మా అమ్మ చేస్తే కదా ఇవాళ నాకు నేను బతికాను, నేను బతికితే కదా నాకు భార్య వచ్చింది అనే జ్ఞానం నీకు లేదురా. స్ఫురణ అర్థం చేసుకో. ఏమ్మా, థర్మాస్ ఫ్లాస్క్లోని వ్యాక్యూమ్ని సూర్యుడు కూడా చూడలేడు, నీ చిత్తు వ్యాక్యూమ్ని చూసింది కదా. అదే చెప్పింది మీకు భగవద్గీతలో చెప్పిన శ్లోకాలు, మన గురువుగారి ఆరాధనలో చెప్పినవి. నా తత్ర సూర్యోభాతి నా చంద్రతారక నేమా విద్యుతో భాంతి. విద్యుత్తు అప్పుడు లేదని చెప్తున్నాడు. విద్యుత్ అంటే ఎక్కడుంది అంటే మెరుపు తీగ, మెరుపు ఉంది చూడండి. 2 హైడల్ పవర్ అంటే అదే. 2 మేఘాలు కొట్టుకున్నప్పుడు ఇమీడియట్ ఆ మేఘం ఏ ఆకారంలో ఉందో ఆ 2 తగలంగానే ఆ ఆకారంలో అక్కడ మెరుపు వస్తోంది, శబ్దం వస్తోంది. శబ్దంతో ఏమా విద్యుత్తు కనుక్కుంది ఎప్పుడో మీకు తెలుసు. కఠోపనిషత్తు ఎప్పుడు చెప్పాడో మీకు తెలుసు. నేమా విద్యుతో భాంతి. ఎప్పుడైతే 2 పదార్థాలకి తగులుతాయో ఇమీడియట్గా శబ్దం వస్తుంది, కాంతి వస్తుంది. కాంతి ఎక్కడుంది చెప్పండి? కాంతి దాని లోపల ఉంది. దేని లోపల ఉంది? కట్టె లోపల నిప్పెలా ఉందో అట్లా ప్రతి పదార్థంలో అగ్ని ఉంది. కట్టె లోపల నిప్పు అంటిస్తే బయటకు వస్తుంది. ఆ మేఘాల్లో నిప్పు తగులుకుంటే, ఒక మేఘం ఇంకో మేఘం తగులుకుంటే వచ్చేస్తుంది. అవే మెరుపులు, అవే ఉరుములు, శబ్దాలు వస్తున్నాయి. ఆకాశంలో ఎవడో ఉండి శబ్దాలు పెట్టడంలే. నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. నీలో ఉన్నటువంటి ఒక కాంతి పుంజం ఉందే, అది ఎక్కడికైనా వెళ్ళి తన కాంతిని ప్రసరింపజేసి తను ఉన్నానని చెప్పగలదు, అన్ని వస్తువులు ఉన్నాయని చెప్పగలదు. దాని పేరు స్ఫురణ కదా. అది సూర్యుడిలాగా ఉండదు, కాంతి వెదజల్లదు, కానీ దాని కాంతి అన్నిటికంటే మించిన కాంతి. అందుకే నా తత్ర సూర్యోభాతి అనడమే కాకుండా ఇంకా ఏమని చెప్పింది మనకు భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్పిందమ్మా, న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక. ఇది ఎక్కడి నుంచి చెప్తున్నా అంటే నా తత్ర సూర్యోభాతి అన్నటువంటిదేమో నీ కాంతిని గురించి చెప్పాడు. న తద్భాసయతే సూర్య అంటే ఈ సూర్యుడు అక్కడ ప్రకాశించలేడు, ఆ చోటు అటువంటిది. ఏ చోటది? ఆ ఖాళీ వ్యాక్యూమ్ అన్న చోటుకి. వ్యాక్యూమ్ ఎప్పుడు తయారైందో అక్కడికి లైట్ వెళ్ళలేదు. లైటుని వెళ్ళనీయకుండా వాడు బంధించి పెట్టాడు, కానీ నీ దృష్టి ఆ వ్యాక్యూమ్లోకి వెళ్ళగలదు. అర్థమైందా? నా తత్ర సూర్యోభాతి ఏమా న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక. చాలామంది ఇది తెలియక ఏమని చెప్తారో చెప్పునా, న తద్భాసయతే సూర్య అంటే సూర్యప్రకాశాన్ని మించిన ప్రకాశం జ్యోతి. ఆ జ్యోతి దర్శనమైంది అంటారు. నీ లోపల ఎక్కడో జ్యోతి దర్శనమైంది. ఆ అయ్యప్ప స్వామి దీక్షకు వెళ్ళిన వాళ్ళందరికీ ఏం చూపిస్తారంటే అక్కడ ఒక దీపం చూపెట్టి ఆ టైంకి జ్యోతి దర్శనమైంది అని చెప్తున్నారు. రాత్రిపూట కాంతి వెలిగింది అని. రాత్రిపూట కాబట్టి ఎవరికి తెలియదు. మరి ఎవరిని వాడు మోసం చేసుకుంటే ఎట్లాగురా? అన్ని మోసాలు మనం కూడా భరిస్తున్నాం. ఆలోచించండి. ఏమ్మా, ప్రపంచంలో వెలుగిచ్చేవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఆ ముగ్గురు తమ కాంతిని ప్రసరింపజేయలేని చోటుకు నువ్వు పోయినావు కదా. అందుచే నేను జ్యోతిషామపి జ్యోతి, వెలుగులన్నిట్లో శ్రేష్టమైన వెలుగు అనే పరమాత్మ అన్నాడు. ఆ జ్ఞానం నీలో ఉంది. నీ మనస్సు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలదు కదా. ఎవరిని తీసుకుని పోతుంది? మనస్సు జడం, దాంట్లో చేతనం ఉంది. ఇప్పుడు చూడండి, మీరు నిమిషంలో అమెరికాకి వెళ్ళి రండి ఒకసారి. అక్కడ మీ కొడుకో మీ కూతురో ఉంటే వాళ్ళని చూసి రండి. శరీరంతో పోవాలంటే 24 గంటలు కావాలి. మనసుతో పోవాలంటే
అందుకే ధర్మరాజుని ఆ యక్షుడు ప్రశ్న అడిగినప్పుడు అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేదేది? నీ మనస్సు. ఆ వెళ్ళే శక్తి నీ చిచ్చక్తి యొక్క ఆభాస. అందుకే ఆభాస అది, నిజం మనసు నిజం కాదు. నీ చిచ్చక్తి నువ్వు ఇంతకుముందు అనుకున్న సదాకాశాన్ని వ్యాపిస్తే, దాన్ని నీలో కలిపేస్తే అది చిదాకాశం అవుతుంది. నేను ఎలా కలిపేయను అంటావేమో. ఏ వస్తువునైనా చూచినప్పుడు నీ కళ్ళు దాని బాహ్య రూపాన్ని చూస్తాయి. నీ మనస్సు అది దేంతో తయారైందో దాని ఉపయోగం ఏమిటో చూస్తుంది. ఆ చిత్తు అది ఉన్న ఖాళీని ఆవరించి బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి చెందగలవు. చిత్తును కోల్పోతే అచేతనం. చిత్తును కోల్పోతే అంటే ఆ ఫిలమెంట్ పోతే ఇది ఏమైపోతుంది? అచేతనం కదా. చిత్తును కోల్పోతే అచేతనం. సత్తును కోల్పోతే ఉనికే లేదు. అచేతనమైన ఈ బాడీ పడి ఉంటుంది. సత్తుండి చిత్తు పోతే బాడీ పడుతుంది. అందుకే శవం. అది శివం. చిత్తు ఒకవేళ చిత్తే సత్తును పోగొట్టుకుంది అనుకోండి, అప్పుడు ఉనికే లేదు. సత్తు అంటే ఉనికి, ఉండడం అనేదే ఉండదు. అది మీకు అర్థమవుతుందా? చిత్తు సత్తును కోల్పోతే అచేతనం, శవమవుతుంది. ఆ చిత్తు అందుకే సత్తు చిత్తును కోల్పోతే అచేతనం. చిత్తును కోల్పోతే అచేతనం. సత్తును కోల్పోతే శరీరాన్ని వదిలేస్తే ఉనికే లేదు. అందుకే చచ్చిన వాడు కనిపించడం లేదు. మీకు చచ్చినవాడు ఎందుకు కనిపించడం లేదు అంటే అది సంగతి. అందుచే వారిద్దరూ విడదీయడానికి వీలు లేకుండా అద్వైతమైనారు. సచ్చిత్తులు ఏకమైతే కలిగేది ఆనందమే. సచ్చిత్తులు కనుక కలిసి ఉంటే వచ్చేదేమిటి? ఆనందం. నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం. ఏమి మూర్తి ఉంది అంటే, ఏది ఆభాస అయింది అంటే జ్ఞానదా జ్ఞాన విగ్రహ. అమ్మవారికి పేరేమిటి? జ్ఞానదా. లలితా సహస్రనామంలో ఉంది కదా, జ్ఞానదా, నాకు జ్ఞానాన్ని ఇచ్చేది. జ్ఞానమే మూర్తీభవించింది. జ్ఞానమే ఆమె రూపం. జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఆ జ్ఞాన విగ్రహం కాస్త సత్తును కోల్పోయి ఏం మిగిలింది? గురుదేవా, జ్ఞానమూర్తి అయింది. సత్తును కోల్పోయి అంటే సత్ అనేది అణువైపోయినప్పుడు, అణువుల సముదాయం అంతా సత్ అయినప్పుడు జ్ఞానమే మూర్తీభవించి నీకు కనపడుతుంది. అంటే చిత్తు ఉంటేనే ఈ జ్ఞానం కనపడుతుంది నీకు. చిత్తు లేకపోతే జ్ఞానం కనపడదు కదా. ఆ చిత్తు ఏం చేస్తోంది అంటే, ఎలక్ట్రాను దాని చుట్టూ తిరుగుతూ ఇక్కడ ప్రోటాన్ ఉంది అని చెప్తోంది. నాకు అర్థమవుతోందా? ఎలక్ట్రాన్ ఏం చెప్తోంది? ఎందుకు దాని చుట్టూ తిరుగుతోంది? ఇక్కడ ఉంది. ఏముంది? ఏ పరిధిలో అయితే నేను తిరుగుతున్నానో ఆ పరిధి అంతా ఏముంది అంటే ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది ఒకటి ఉంది. ఉనికి చెప్తోంది. అది ఎవరు చెప్పాలి ఆ మాట? ఎవరు చెప్పాలి? అది ఉంది అని ఎవరు చెప్తున్నారు? ఎట్లా తెలిసింది మనకు అది ఉంది అని? దేని చుట్టూ ఇది తిరుగుతున్నదో అది ఉంది కదా. విశ్వాతీతం గగన సదృశం. అది ఎట్లా ఉంటుంది అంటే ఆకాశంలాగా ఉంది. ఆకాశం, గగనం, శూన్యం అని పేరు. శూన్యం, ఖాళీ. అది ఏమిటి అంటే తత్వమస్యాది లక్ష్యం. తత్తు త్వం అసి అని నేను చెప్పలే. ఈ విత్తనమే చెట్టై మళ్ళీ మరొక విత్తనాన్ని బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. అర్థమవుతోందా? దక్షిణామూర్తి. తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీహి. నీ బుద్ధికి సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. త్రిగుణాలు ఉంటే నీకు దేహం ఉంటుంది, త్రిగుణాలు లేకపోతే దేహం లేదు. అటువంటి వాడు ఎవడంటే సద్గురు. ఏ గురువు అయితే నీకు ఇవన్నీ బోధిస్తున్నాడో
ఆ గురువుకి నమస్కారం చేయి. ఆ అద్వైత సచ్చిదానందమే నిరుపాధికమైన బ్రహ్మము, అదే సోపాధికమైన నీ గురుస్వరూపం. బిందువు గురువు 360లలో వ్యాపిస్తే, బిందువు గురువు 360 డిగ్రీల్లో వ్యాపిస్తే అదే పరమాత్మ. అర్థమైందా? అందుకే గురు సాక్షాత్తు పరబ్రహ్మ. వ్యాపించిందా? బిందువుగా ఉన్నప్పుడు వ్యాపించదు, కానీ వ్యాపించే ఉంది. అర్థమవుతుందా? ఒక డాటే ఇంత పరిధైనా, ఇంత పరిధైనా, ఇంత పరిధైనా 360 డిగ్రీల్లోనే ఉంది. వాడెవడో పిల్లవాడు అడిగాడు నన్ను, వీడి ఇది కొంచెం ఏరియా కదా, ఇది పెద్ద ఏరియా కదా, ఇది ఒకటి ఎట్లా అవుతుంది? నీ ఏరియా నాకు సంబంధం లేదు, ఇందులో ఎంత ఉందో అందులో అంతే ఉంది. అర్థమైందా? ఏమ్మా 122 అయిపోయింది. 120. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.